पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। जय मंत्रः। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम्। नमः सर्वेभ्यः। अस्तु, धन्यवादाः। సో లాస్ట్ క్లాస్ లో మనం తుమున్ అనే ఒక కృత్ ప్రత్యయం గురించి, వేరే ప్రత్యయం గురించి తెలుసుకున్నాము. అది ఉద్దేశ క్రియ, అంటే పర్పస్ ఆఫ్ ద యాక్షన్ చెప్పడానికి, చదువుటకు, ఎందుకు అని క్వశ్చన్ వేస్తే వచ్చే ఆన్సర్ తుమున్ లో కూడా ఉండొచ్చు. అంటే కిం కర్తం అన్నట్లు, ఏం చేయటానికి, దేనికి అనే క్వశ్చన్ కి ఆన్సర్ తుమున్ ప్రత్యయంతో కూడా చెప్పొచ్చని వాక్యాలు చెప్పుకున్నాం. రైట్? సహ పఠితుం గచ్చతి, విద్యాలయం గచ్చతి, చదువుటకు విద్యాలయానికి వెళుతున్నాడు. భక్త దేవం వందితుం మందిరం గచ్చతి, భక్తుడు దేవునికి నమస్కరించుటకు గుడికి వెళుతున్నాడు. అట్లాగే రకరకాల ధాతువులకి రకరకాలుగా తుమున్ ప్రత్యయం యాడ్ అయినప్పుడు రూపాలు వస్తాయని మనం దానికి సంబంధించినటువంటి మన సెంటెన్సెస్ కొన్ని చదువుకున్నాం. రైట్? ఇవాళ ఇంకా ఆ లెసన్ లో 9th లెసన్ లో గ్రామర్ పార్ట్ ఇంకా ఉంది కదా, అది చెప్పుకుంటాం అనమాట. దాంట్లో ఫస్ట్ వచ్చేది మీకు ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ఒక క్రియని ఎక్స్ప్రెస్ చెయ్యాలి అంటే మనకి క్రియాపదం కావాలి. కరెక్ట్? ఒక క్రియాపదం ద్వారా మనం చెప్తున్నాము. అవే పఠతి, లిఖతి, వందతే, శ్లాఘతే, హసతి, ధావతి, ఇలా రకరకాలుగా చదివాం. ఇప్పటివరకు ఒక 50-60 దాకా చదువుకుంటాం. ఒక విధానం ఏమిటంటే, అతడు చదువుతున్నాడు అని చెప్పడం ఒక విధానం. రైట్? సహ పఠతి. అలా కాకుండా ఇంకొకటి, అతడు చదువుటను చేస్తున్నాడు, అంటే చదవటము అనే క్రియని చేస్తున్నాడు. ఈ రకంగా కూడా చెప్పచ్చు. తెలుగులో అలాంటి ప్రయోగం లేదు ఎక్కువగా, కానీ మనకి సంస్కృతంలో ఆ ప్రయోగం కనపడుతుంది. అతడు చదువుటను చేస్తున్నాడు, అతడు రాయుటను చేస్తున్నాడు, అలా చెప్పరు, తెలుగులో అలా చెప్పరు. ఓకే? కానీ సంస్కృతంలో అలాంటి ప్రయోగం ఉంది. అంటే అక్కడ ఏం చెప్తున్నాము? అతడు చదువుటను చేస్తున్నాడు, అతడు రాయుటను చేస్తున్నాడు, అతడు నవ్వుటను చేస్తున్నాడు, అతడు భోజనమును చేస్తున్నాడు. కోర్స్ ఆ క్రియాపదం ఇంకా మీకు రాలేదు. అండ్ ఇంకొకటి, ఏ ఫామ్ తీసుకున్నా, అతడు పాడుటను చేస్తున్నాడు. ఇలా అన్నిట్లో కామన్ గా వస్తున్నది ఏమిటి? దాంట్లో చేస్తున్నాడు అని వస్తుంది కదా. అన్నిట్లోనూ చేస్తున్నాడు అని వస్తుంది కదా. ఇప్పుడు నేను చెప్పిన వాక్యాలన్నిట్లో. ఓకే? అంటే ఏంటి? చేస్తున్నాడు ని ఆర్ చేస్తున్నది, ఎనీథింగ్. దాన్ని సంస్కృతంలో ఏమంటాము? కరోతి అంటాం. రైట్? కరోతి అంటాం. మరి రాయుటను, చదువుట రాయుట అంటే ఏంటి మరి? చదవటము అనేది ఒక క్రియ, రాయడం అనేది ఒక క్రియ. అది ఎలా చెప్తాము? దానికి సంబంధించిన నౌన్ ఫార్మ్స్ అంటారు వాటిని. అవి ఎలా చెప్తాం మరి సంస్కృతంలో? అంటే దీనికే
ఇప్పుడు మనకు నెక్స్ట్ వస్తున్న టాపిక్ ఏమిటంటే, ఒక క్రియని చెప్పాలి అంటే 2 విధాలుగా చెప్పొచ్చు. ఒకటి డైరెక్ట్ గా దానికి సంబంధించిన క్రియాపదం చెప్పేయటం. లైక్ పఠతి, హసతి. ఇవి మనకి ఇప్పటి వరకు వచ్చిన క్రియాపదాలైతే సమస్య లేదు. మనకు అర్థమైపోయినాయి. వదతి, ఖాదతి, లిఖతి ఇలాంటివన్నీ మనకి రోదితి, శక్నోతి ఇలాంటి క్రియాపదాలన్నీ మీకు వచ్చేసాయి ఆల్రెడీ. సో మీకు వాటికి అర్థాలు తెలుసు. రైట్? డైరెక్ట్ గా వాడొచ్చు. కొన్ని క్రియాపదాలు వస్తాయి. తెలిసినా కూడా వాడటంలో కొంచెం కష్టంగా ఉంటాయి. లైక్ భోజనం చేస్తున్నాడు అని చెప్తున్నాం అనుకోండి. యాక్చువల్‌గా భోజనము చేస్తున్నాడు వేరు, భుజిస్తున్నాడు 2 ఉన్నాయి కదా! 2 రకాల ప్రయోగాలు తెలుగులో కూడా ఉన్నాయి కదా! భుజించుట అనే క్రియకి అంటే ఒక క్రియాపదం ఉంది సంస్కృతంలో. భుంక్తే అని ఒక క్రియాపదం ఉంది. భుంక్తే అనేది. అట్లాగే ఉపయోగిస్తున్నాడు అంటామే మనము. ఉపయోగిస్తున్నాడు. దానికి కూడా ఉపయుంక్తే అని ఒక క్రియాపదం ఉంది. అట్లాగే ఏమిటంటే చదువుతున్నాడు, అధ్యయనం చేస్తున్నాడు అంటామే. దానికి కూడా సంస్కృతంలో అధీతే అనే ఒక క్రియాపదం ఉంది. ఇలా కొన్ని రకాల క్రియాపదాలు ఉన్నాయి సంస్కృతంలో. వాటిని ఉపయోగించడం కొంచెం కష్టం. అంటే ఇప్పుడు పఠతి చెప్పి మీకు లిఖతి చెప్పమని అనుకోండి. పఠతి, పఠతః, పఠంతి అది చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. లిఖతి చెప్పమంటే దానికి చెప్పుకుంటూ ఇవి అలా చెప్పడానికి అవ్వదు. ఇవి సెపరేట్ గా ఉంటాయి. కొంచెం కష్టంగా ఉంటాయన్నమాట. భుంక్తే, భుంజతే, భుంజాతే, భుంజతి ఇలా వస్తాయి వాటి రూపాలు. అవి కొంచెం కన్‌ఫ్యూజింగ్ గానే ఉంటాయి పురుషులు ఇవన్నీ చెప్పడానికి. సో అలాంటి కష్టమైన ఫార్మ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అంటే ఏకక్రియాపదంగా దాన్నే ఒకటే క్రియాపదంగా చెప్పటాన్ని ఏమంటారంటే అఖండ క్రియాపదం. అంటే ఒకటే క్రియాపదంతోటి క్రియని ఎక్స్‌ప్రెస్ చేయటం. లైక్ ఇప్పటి వరకు మనం చేసిన పని, ఇప్పటి వరకు చదివింది. ఇలాంటి కష్టమైనవి ఉపయుంక్తే, భుంక్తే ఇలాంటి కష్టమైన క్రియాపదాలు వచ్చినప్పుడు డైరెక్ట్ క్రియాపదాలు కాకుండా కరోతి అనే దాన్ని యూజ్ చేస్తూ చెప్తాం దీన్ని. అంటే ఏంటి? అధ్యయనమును చేస్తున్నాడు. ఓకే. ఉపయోగమును చేస్తున్నాడు. భోజనమును చేస్తున్నాడు. అన్నిట్లో కామన్ గా వచ్చిందేంటి? చేస్తున్నాడు. రైట్? సో కరోతి అనేది కామన్ గా వస్తూ మరి ఈ భోజనమును లేకపోతే అధ్యయనము లేకపోతే ఉపయోగము వీటికి సంబంధించిన మాటలు ఉంటాయి కదా సంస్కృతంలో. వాటిని ఎలా చెప్తారు? భోజనం, ఉపయోగ, అధ్యయనం ఇలాంటి మాటలు చెప్తారు. చక్కగా వాటిని తీసుకెళ్లి ద్వితీయ విభక్తి వచ్చింది కదా ఇప్పుడు మీకు. సో దాంట్లో పెట్టేసి చక్కగా ఉపయోగం కరోతి, భోజనం కరోతి, ఏ ఇంకోటి ఏం చెప్పాను? అధ్యయనం కరోతి. స్నాతి అనే వెర్బ్ ఉంది మీకు వచ్చింది. స్నాతి అనేది మొన్న ఎప్పుడో వచ్చింది. స్నాతి అంటే స్నానం చేస్తున్నారు. ఒకవేళ అది గుర్తుకు రాలేదు, స్నానం చేయడాన్ని ఏమంటారో మనకు గుర్తుకు రాలేదు, పర్వాలేదు. స్నానం కరోతి. ఓకే. అన్నిటికీ పఠనం కరోతి, లేఖనం కరోతి, హసనం కరోతి, ఇలా ధావనం కరోతి. ధావనం అంటే ధావతికి ధావనం అని. సో ఈ పఠనం, లేఖనం, హసనం, ధావనం, అధ్యయనం, ఉపయోగ, సేవతే అనేది గుర్తుకు రాలేదు. సేవాం కరోతి. సేవ అనే పదం తెలుసు కదా. సేవ చేస్తున్నాడు. దానికి సేవతే అనేది తెలియదు మీకు. ఏం చేస్తారు? సేవాం కరోతి అని చెప్పొచ్చు. సో ఎప్పుడైతే ఒక క్రియని డైరెక్ట్ ఆ వర్బ్‌తో కాకుండా అంటే ఒకే క్రియాపదంతో చెప్తే దాన్ని అఖండ క్రియాపదంతో చెప్పారు. అఖండం అంటే ఏంటి? ఖండితము కానిది. అంటే ఒక్కటిగానే ఉంది. రెండవ ఫామ్ ఏంటి అంటే నౌన్ ప్లస్ కరోతి ఫామ్. కరోతి అనేదే వస్తూ ఉంటుంది. ఈ మధ్యలో పెట్టామే భోజనం, అధ్యయనం, ఉపయోగకి ద్వితీయ విభక్తి పెట్టి ఉపయోగం కరోతి అని పెట్టాలి. అలాగే స్నానం ఇవన్నీ ఉన్నాయే వీటిని నౌన్ ఫార్మ్స్ అంటారు. ఆ నౌన్ ఏ నౌను? భావద్యోతకం అంటారు. అంటే ఆ క్రియ యొక్క భావం ఏమిటి? ఆ క్రియ యొక్క ఎసెన్స్ ఏంటి? చదవడం. సో చదువుటను చేస్తున్నాడు. చదువుట అనడానికి ఏమనాలి మరి అంటే పఠనం అనాలి. ఓకే. సో క్రియ అనేది 2 రకాలుగా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఒకటి అఖండ క్రియాపదము, ఒకటి నౌన్ ప్లస్ కరోతి ఫార్మ్. ఈ నౌన్ ప్లస్ కరోతి ఫార్మ్ ఎక్కువగా శిబిరాలలో మనకి బాగా చెప్తారు. ఎందుకంటే ఇన్ని రకాల క్రియాపదాలు చెప్పడం కష్టం కాబట్టి ఏం పర్వాలా అంబా పాకం కరోతి అనండి. అంబా పచతి అనాల్సిన అవసరం లేదు. పాకం కరోతి అనండి. స్నానం కరోతి, ఉపయోగం కరోతి, అధ్యయనం కరోతి, ధ్యానం కరోతి అనండి. ఎందుకంటే ఆ మాటలు మనకు తెలుసు. ధ్యాయతి అనే మాట గుర్తు రాకపోవచ్చు. కానీ ధ్యానం కరోతి అనే మాట మనకు తెలుసు.
సో అందుకని ఈ నౌన్ ప్లస్ కరోతి ఫార్మ్స్ లోకి చెప్తారన్నమాట. ఎక్కువగా వాడేది కష్టమైన క్లిష్టంగా కష్టంగా ఉంటాయి కొన్ని క్రియాపదాలు. వాటి విషయంలో ఈ రూల్ అప్లై చేసుకుంటే మనకి తప్పుపోదు అనమాట రాసేటప్పుడు. లేకపోతే ఇప్పుడు కరోతికి వస్తే చాలు కదా, ఏమొచ్చినా వచనాలును అవన్నీ. కరోతికి వస్తే చాలు, మిగతా అన్ని చోట్ల అది ఒకటే ఉంటుంది. సహా అధ్యయనం కరోతి, తే అధ్యయనం కుర్వంతి, అహం అధ్యయనం కరోమి, త్వం అధ్యయనం కరోషి, వయం అధ్యయనం కుర్మః. ఇది వస్తే కరోతికి ఒక్కదానికి వస్తే చాలు కదా ఇప్పుడు. లేకపోతే వీటన్నిటికీ చదవాలి. కష్టమైన క్రియాపదాలకు అవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం. సో అందుకని నౌన్ ప్లస్ కరోతి అనేటటువంటి ఫామ్ వచ్చిందనమాట. ఈ నౌన్ ఏదైతే మధ్యలో వస్తోందో అన్ని మీకు ఎక్కువ చెప్పరు, నెమ్మదిగా తెలుస్తుంది అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. సో ఈ నౌన్ ఏదైతే ఉంటుందో దాన్ని భావ ద్యోతకం, ద్యోతకం అంటే తెలియజేసేది, భావాన్ని ఆ క్రియ యొక్క భావం ఏంటి, దాని ఎస్సెన్స్ ఏంటి, దాని సారం ఏంటి, అంటే ఆ క్రియ దేని గురించి అని చెప్పేది అనమాట. సో అది నౌన్ ప్లస్ కరోతి అనేటటువంటి ఫామ్. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే అఖండ క్రియాపదం ఉపయోగించినప్పుడు ఏమవుతుంది అంటే కర్మపదం ఉంటుంది కదా. అఖండ క్రియాపదం, ఇప్పుడు అఖండ క్రియాపదం అంటే ఏంటి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. పఠతియే తీసుకున్నాం, మామూలు మనకు తెలిసింది బాగా. సో సహా గ్రంథం పఠతి అంటున్నాము. ఓకే, సహ గ్రంథం పఠతి అంటాం. గ్రంథ అనేది అక్కడ కర్మపదం కదా, ద్వితీయ విభక్తిలో ఉంటుంది కదా అది. గ్రంథకి ద్వితీయ విభక్తి వచ్చి సహ గ్రంథం పఠతి అంటే ఏం తెలుస్తుంది మనకి, ఈ అఖండ క్రియాపదం అంటే ఒకటే క్రియాపదంగా మనం డైరెక్ట్ క్రియాపదం వాడుతున్నప్పుడు కర్మపదం ఏదైతే ఉంటుందో అది ద్వితీయ విభక్తిలో ఉండాలి. ఓకే, లేదు నేను పఠతి అని వాడనండి, పఠనం కరోతి అని వాడతాను. అలా చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే ఈ కర్మపదము షష్ఠీ విభక్తిలోకి వెళుతుంది అనమాట. ఈ కర్మపదము షష్ఠీ విభక్తిలోకి వెళుతుంది అనమాట. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అఖండ క్రియాపదము అండ్ నౌన్ ప్లస్ కరోతి ఫామ్ రెండు రకాలు ఉంటాయి క్రియని చెప్పడానికి. అఖండ క్రియాపదం వాడినప్పుడేమో కర్మపదము ద్వితీయ విభక్తిలో ఉండాలి. నౌన్ ప్లస్ కరోతి అనే ఫామ్ వాడినప్పుడేమో కర్మపదము షష్ఠీ విభక్తిలో ఉండాలి. అనగానే మనకు వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, షష్ఠీ విభక్తి అంటే ఎలా ఉంటుందండి, ఇంతవరకు చెప్పలేదు కదండి మనకి. షష్ఠీ విభక్తి ఎలా ఉంటుంది, రైట్? షష్ఠీ విభక్తి ఎలా ఉంటుంది, అసలు దేని గురించి? అన్నిటికంటే ఈజీ విభక్తి షష్ఠి. పాపం దానికి వేరే రూల్స్ ఏమీ లేవు, ఒక్కటే సంబంధం ఉండాలి. షష్ఠీ సంబంధే అంటారు. అంటే సంబంధము అంటే ఏంటి, సంబంధం అనగానే వీళ్ళు వాళ్ళకి వియ్యపురాళ్ళు అవుతారు, వీళ్ళకి కోడళ్ళు, ఇది కాదు సంబంధము. రిలేషన్ అంటే అర్థం ఏమిటి, ఈ బుక్ ఎవరిది అన్నాం అనుకోండి, నాది అని చెప్తాం. ఓకే, ఈ పెన్ను ఎవరిది అంటే ఆమెది అని చెప్తాం, అంటే ఆమెకు సంబంధించినది, రైట్? ఆమె యొక్క పుస్తకం అంటామే మనము. అలాగే ఆ అంటే హర్స్ అని చెప్తాం, లేదంటే దిస్ బుక్ ఈజ్ దిస్ బుక్ ఆఫ్ హర్ అని చెప్పాం అనుకోండి. దిస్ ఇస్ ద బుక్ ఆఫ్ హర్ అని చెప్పాం అనుకోండి, ఆఫ్ చెప్తామే. ఆ చెప్పేటప్పుడు హిజ్ అని చెప్పేటప్పుడు, లేకపోతే రామాస్ బుక్ అని చెప్పేటప్పుడు ఆ అపాస్ట్రఫీ పెట్టేది కానీ ఆఫ్ వాడతాను చూసారు, అది. యొక్క అని ఏదైతే చెప్తామో, యొక్క అంటే అర్థం ఏంటి, సంబంధించింది. రాముడు దశరథుని యొక్క కుమారుడు అంటే ఏంటి, రాముడికి దశరథుడికి మధ్యలో రిలేషన్ ఉంది, సంబంధం ఉంది, రైట్? దశరథుడికి సంబంధించిన వాడు. అలా సంబంధం చెప్పేది షష్ఠి. ఒకటే నియమం. రెండవది ఏంటంటే ఒక గ్రూప్ నుంచి ఒకళ్ళ గురించి చెప్పాలనుకోండి, ఒక గ్రూప్ లో ఉన్న విద్యార్థుల్లో ఫలానా కృష్ణుడు చతురుడు అని చెప్పాలనుకోండి, ఆ గ్రూప్ కు సంబంధించి షష్ఠీ విభక్తి వాడతాం. ఆ గ్రూప్ లోంచి ఒకళ్ళ గురించి స్పెషల్ గా చెప్పాలి అంటే వాళ్ళల్లో అంటామా, కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి, తెలుగు ఇవి. సో లో అంటే వాళ్ళందరిలో వీడు గొప్పవాడు, లేదా వాళ్ళందరిలో వీడు చెడ్డవాడు, ఆ అందరిలో చెప్పేటప్పుడు కూడా షష్ఠి వస్తుంది. వాడే ఇది ఉంది సంస్కృతంలో. అంతే, ఆ రెండే ఉంటాయి షష్ఠికి, ఇంకా వేరే నియమాలు ఏమీ లేవు షష్ఠీ విభక్తి. ఓకే, మరి రూపాలు ఎలా వస్తాయి ఇప్పుడు మనకి? రామ శబ్దం తీసుకుంటే రామ రామౌ రామాహ, రామం రామౌ రామాన్, రామేణ రామాభ్యాం రామైః, రామాయ రామాభ్యాం రామేభ్యః, రామాత్ రామాభ్యాం రామేభ్యః, పంచమి అయిపోయింది, రైట్? షష్ఠి రామస్య రామయోః
రామాణం అని వస్తుంది. రామస్య ఎక్కడైతే ఈ స్యా వచ్చిందో షష్ఠి. రామస్య రామయోః రామాణం అని వస్తుంది. ఓకే. హరి శబ్దం వచ్చినప్పుడు హరి శబ్దంలో గురు శబ్దంలో వింత ఏంటంటే పంచమి విభక్తి షష్ఠి విభక్తి ఏకవచనాలు సేమ్ ఉంటాయి. పంచమి విభక్తి ఏమిటి? హరిలో హరేః హరిభ్యాం హరిభ్యః, రైట్. ఇక్కడ హరేః సేమ్ ఉంటుంది, మిగతా రెండు మారుతాయి. హరేః హరయోః హరీణాం అని వస్తుంది. హరేః హరయోః హరీణాం. ఓకే. గురు శబ్దంలో కూడా అంతే. గురోః గురుభ్యాం గురుభ్యః పంచమి వస్తుంది. ఇక్కడ గురోః గుర్వోః గురూణాం అని వస్తుంది. గురవోః గురూణాం, గురోః గురవోః గురూణాం అని వస్తుంది. ఓకే. ఇంకా మనకి దీంట్లో చెప్పుకుంది ఆకారార్థం. స్త్రీలింగంలో చెప్పామనుకోండి, రమా శబ్దంలో రమా రమే రమాహ రమాం రమే రమాహ రమయా రమాభ్యాం రమాభిః రమాయై రమాభ్యాం రమాభ్యః రమాయాః రమాభ్యాం రమాభ్యః కదా. అంతవరకు పంచమైంది. షష్ఠి కూడా రమాయాహే ఉంటుంది. రమాయాః రమయోః రమాణాం అని వస్తుంది. రమాయాః రమయోః రమాణాం. అక్కడ రామస్య రామయోః రామాణాం, ఇక్కడ రమాయాః రమయోః రమాణాం అని వస్తుంది. ఓకే. రమాయాః రమాణాం. నదీ శబ్దంకి వచ్చింది అనుకోండి, నద్యాః నదీభ్యాం నదీభ్యః వచ్చింది పంచమి. షష్ఠి కూడా నద్యాహే ఉంటుంది. నద్యాః నద్యోః నదీనాం అని వస్తుంది. నద్యాః నద్యోః నదీనాం. మతి శబ్దం కూడా అదే. మత్యాః మత్యోః మతీనాం అని వస్తుంది. ధేన్వాః ధేన్వోః ధేనూనాం. ధేను శబ్దంకి వచ్చేసరికి ఓకే. ఇలాగా మనకి షష్ఠి విభక్తి రూపాలు వస్తాయి. నపుంసకలింగం కూడా సేమ్ పుంలింగంలానే ఉంటుంది కాబట్టి వన శబ్దం తీసుకుంటే వనస్య వనయోః వనానాం, వనస్య వనయోః వనానాం. దధి శబ్దం తీసుకుంటే ఇక్కడ షష్ఠి మళ్ళీ పంచమిలాగా దధ్నః దధ్నోః దధ్నాం అని వస్తుంది. దధ్నః దధ్నోః దధ్నాం. మధు శబ్దం వస్తే మళ్ళీ అది కూడా అంతే, పంచమిలాగా వస్తుంది. మధునః మధునోః మధూనాం అని వస్తుంది. మధునః మధునోః మధూనాం. మరి తద్ శబ్దాలు తీసుకుంటే ఏమొచ్చినాయి మనకి? తస్మాత్ తాభ్యాం తేభ్యః వచ్చింది పంచమి నపుంసకలింగానికి పుంలింగానికి. షష్ఠి ఏమొస్తుంది రెండిట్లోనూ? తస్య తయోః తేషాం అని వస్తుంది. తస్య తయోః తేషాం. ఏతస్య ఏతయోః ఏతేషాం. కస్య కయోః కేషాం ప్రశ్నార్థకం. కస్య కయోః కేషాం ప్రశ్న చెప్పేటప్పుడు పుంలింగాన్ని నపుంసకలింగాన్ని. స్త్రీలింగంలో ఎలా వస్తుంది? తస్యాః తయోః. ఓకే. తస్యాః తయోః తాసాం వస్తుంది. తస్యాః తయోః తాసాం. ఏతస్యాః ఏతయోః ఏతాసాం. కస్యాః కయోః కాసాం. ఓకేనా. తస్యాః ఏతస్యాః కస్యాః. తాసాం ఏతాసాం కాసాం. తస్య తేషాం ఏతస్య ఏతేషాం అవి వస్తాయి పుంలింగంలో నపుంసకలింగం. కస్య కేషాం. రైట్. యుష్మత్ శబ్దం అస్మత్ శబ్దం వచ్చేసరికి నీ యొక్క అని చెప్పాలంటే తవ తవ యువయోః. ఓకే. తవ యుష్మాకం. తవ యువయోః యుష్మాకం అని వస్తుంది షష్ఠి విభక్తి దేంట్లో? యుష్మద్ శబ్దంలో. తవ తే కూడా వస్తుంది అప్పుడప్పుడు. తవ యువయోః యుష్మాకం. అస్మత్ శబ్దంలోకి వచ్చేసరికి మమ మమ ఆవయోః అస్మాకం. మమ నామ అని చెప్పించుంటారు శిబిరంలో. మమ ఆవయోః అస్మాకం. ఇది షష్ఠి విభక్తి అవుతుంది. ఓకేనా. ఇవి షష్ఠి విభక్తి రూపాలు ఇట్లా ఉంటాయి. సో షష్ఠి విభక్తికి వేరే రూల్స్ పెద్దగా ఏం లేవు, చెప్పా కదా. సంబంధం చెప్పే చోట ఒకటి. దశరథ రామః కస్య పుత్రః అన్నాం అనుకోండి, ఎవరి పుత్రుడు? దశరథస్య పుత్రః. ఓకే. గణేశః
కస్యాహ పుత్రః అన్నాం, స్త్రీలింగంతో అడుగుతున్నాం క్వశ్చన్. కస్యాహ పుత్రః అన్నాం అనుకోండి, గణేశః పార్వత్యాహ పుత్రః అని చెప్తాం. ఓకే, గణేశః పార్వత్యాహ పుత్రః అని చెప్తాం. రైట్. సో ఇలాగ సంబంధం చెప్పింది. ఏతత్ కస్య పుస్తకం అంటే ఏతత్ హరేహ పుస్తకం, హరి పుస్తకం ఇది. ఓకే, ఏతత్ హరేహ పుస్తకం. ఓకే, ఏతాని వస్తూని కేషాం వస్తూని అని అడిగాను అనుకోండి నేను, అంటే ఇవి ఎవరి వస్తువులు. ఏతాని కేషాం వస్తూని, నేను బహువచనం చెప్తున్నా. ఏ ఏతాని ఛాత్రాణం వస్తూని, విద్యార్థుల యొక్క. రామాణం లాగా ఛాత్రాణం వస్తుంది. ఓకే, సో ఇవన్నమాట. ఏతాని కస్యాహ పుష్పాణి, ఇవన్నీ ఎవరి పువ్వులు అంటే ఎవరికి సంబంధించిన లతాయాహ పుష్పాణి. ఓకే, లేదు కాసాం పుష్పాణి అంటే లతానాం పుష్పాణి, తీగకి సంబంధించిన పువ్వులు, చెట్టువి కాదు తీగవి అని చెప్పడం అనమాట ఊరికే స్పెసిఫిక్ గా. సో ఇలాగా షష్ఠీ విభక్తి రూల్స్ వస్తాయి, షష్ఠీ విభక్తి రూపాలు వస్తాయి. రైట్, మనం ఆ వాక్యాలు చదువుతాం మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ మనం దీనికి వస్తే షష్ఠీ విభక్తిలో రావాలి కర్మపదం అని చెప్పాను కదా, అందుకని ఎలా వస్తుంది? సహ గ్రంథం పఠతి అన్నాము అంటే అఖండ క్రియాపదం దగ్గర గ్రంథం అని కర్మపదానికి ద్వితీయ విభక్తి రావాలి అని చెప్పాము. అదే నౌన్ ప్లస్ కరోతి, కరోతి అంటే పఠనం కరోతి అనే మాట వస్తుంది. పఠనం కరోతి అని చెప్పినప్పుడు ఇక్కడ గ్రంథ అనేది ఉంది కదా, గ్రంథ అనే పుంలింగ శబ్దం ఉంది కదా, దానికి షష్ఠీ విభక్తి రావాలి, అంటే కర్మపదానికి షష్ఠీ రావాలి. అంటే ఎలా వస్తుంది ఇప్పుడు? గ్రంథ రామస్య లాగా గ్రంథస్య. సో ఏం చెప్పాలి? సహా గ్రంథం పఠతి అంటే అఖండ క్రియాపదం, సహా గ్రంథస్య పఠనం కరోతి అంటే నౌన్ ప్లస్ కరోతి ఫామ్. అంతే కదా, మన తెలుగులో ఆలోచించిన అతడు గ్రంథమును చదువుతున్నాడు. ఓకే, అతడు గ్రంథము యొక్క పఠనమును చేస్తున్నాడు. లింక్ అలాగే చెప్పాలి కదా, అలాగే చెప్పాలి కదా లింకు. గ్రంథము యొక్క గ్రంథమును పఠనము చేస్తున్నాడు అనలేం కదా. తెలుగులో అంటుంది గ్రంథమును పఠనము చేస్తున్నాడు అన్న, తెలుగులో బానే ఉంటుంది, సంస్కృతంలో కుదరదు. గ్రంథము, ఈ పఠనము దేనికి సంబంధించింది? గ్రంథానికి సంబంధించిన పఠనము కాబట్టి గ్రంథస్య అని షష్ఠియే చెప్పాలి. ఓకే, సో ఎప్పుడైతే అఖండ క్రియాపదం డైరెక్ట్ క్రియాపదం వాడామో కర్మపదానికి ద్వితీయ విభక్తి రావాలి. ఎప్పుడైతే నౌన్ ప్లస్ కరోతి ఫామ్ వాడుతున్నామో కర్మపదానికి షష్ఠీ విభక్తి రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాక్యాలు చదువుతాను నేను ఒక్కొక్కటి, చూడండి. ఇవి ఎప్పుడు ఈ నౌన్ ప్లస్ కరోతి ఎప్పుడు బాగా యూస్ఫుల్ చెప్పా కదా, క్లిష్టమైన వాటిల్లో విక్రీణీతే అనే ఒక క్రియాపదం ఉంది. విక్రీణీతే అంటే ఏమవుతుందంటే విక్రయణం కరోతి అంటే అమ్మడము. విక్రీణీతే అంటే ఏంటంటే అమ్ముతున్నాడు అని చెప్పడం, అమ్మకమును చేస్తున్నాడు. విక్రీణీతే అంటే అమ్ముతున్నాడు. విక్రీణీతే అనే పదాన్ని గుర్తుపెట్టుకోవడము, దానికి బహువచనాలు పురుషులు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి ఏం చేస్తారంటే విక్రయణం కరోతి అంటారు. విక్రయణము అనే మాట విన్నారు కదా మీరు, క్రయ విక్రయణాలు విన్నారు కదా ఆ మాటలు. సో విక్రయణం కరోతి ఇలాంటి కష్టమైన పదాలు అక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. అధ్యయనం, ఉండండి ఒక్క నిమిషం, డౌట్ ఉన్న వాళ్ళు. అధ్యయనం కరోతి, ఉపదేశం కరోతి. ఉపదేశం కరోతికి యాక్చువల్ గా ఉపదిశతి అనే మాట వస్తుంది అనమాట. అది గుర్తుండాలి కదా మనకి. ఉపదిశతి అనేది కరెక్ట్ గా గుర్తుండాలి. కరెక్ట్, అదే ఉపదేశం కరోతి ఈజీ వాడటం. సో ఉపదేశ పుంలింగము, దానికి ద్వితీయ ఉపదేశం కరోతి. సో విక్రయణం కరోతి, ఇలాంటి వాటికి డైరెక్ట్ క్రియాపదాలు కూడా ఇచ్చారు, బట్ కష్టం కాబట్టి ఇలా వాడచ్చు అని చెప్పి. సంధ్య గారు చెప్పండి. మహోదయ, ఇప్పుడు మీరు చెప్పారు కదా రూలు, ద్వితీయ విభక్తి ఎక్కడ వాడాలో అని అన్నది, అదొక్కసారి మళ్ళీ పాయింట్ రిపీట్ చేస్తారా? ఏమీ లేదు, అఖండ క్రియాపదము అంటే ఇప్పుడు చెప్పుకున్న అధీతే, విక్రీణీతే, ఉపదిశతి, సేవతే, ఇంక ఏదైనా క్రియాపదం కావచ్చు. ఒక్కటే క్రియాపదం గనక వాడుతూ ఉంటే, డైరెక్ట్ క్రియాపదం వాడుతుంటే దాన్నే అఖండ క్రియాపదం అంటారు.
అఖండ అంటే కట్ అవని, స్ప్లిట్ అవని, ఒకే ముక్కగా ఉన్నది. ఓకే, సో అలాంటిది వాడినప్పుడు మీకు ఆ కర్మపదము ద్వితీయ విభక్తిలో ఉండాలి. అలా కాదు, అవి కొంచెం కష్టంగా ఉంటాయి కొన్ని క్రియాపదాలకి, అటువంటిప్పుడు మేము నౌన్ ప్లస్ కరోతి ఫామ్ వాడతాము అన్నప్పుడు అధ్యయనం కరోతి, ఉపదేశం కరోతి, విక్రయణం కరోతి, భోజనం కరోతి, ఇంకా ఇంకా ఉపయోగం కరోతి, ఇలాంటి ఫామ్స్ వస్తున్నప్పుడు అక్కడ కర్మపదానికి సంబంధించి దానికి షష్ఠీ విభక్తి ఉండాలి. ఇది రూల్. ఓకేనా? ఓకే ఓకేనండి. ఎస్, పద్మజ గారు చెప్పండి. అదే మేడం, నా డౌట్ కూడా అదే. అఖండ క్రియాపదం వాడినప్పుడు కర్మపదం ద్వితీయ విభక్తిలో ఉండాలి, అది దాని రూలు. సెకండ్ దాని రూల్ నాకు కరెక్ట్ గా అర్థం కాలేదు మహోదయ. ఇక్కడ సహా గ్రంథం పఠతి అంటారా, లేకపోతే అక్కడ కర్మపదానికి ద్వితీయ విభక్తి వచ్చింది అక్కడ, అంతే కదా? అవును. వాక్యం అంతేనా? ఇంకా సహ గ్రంథం పఠతి అనే చోట పఠతి అనేది ఒకటే క్రియాపదం కదండి, డైరెక్ట్ క్రియాపదం కదా. అవును అందుకని కర్మపదం అవునవును. ద్వితీయాలో వచ్చి గ్రంథం అని రాశాం. పఠతి అని రాయకుండా పఠనం కరోతి అని గనక నౌన్ ప్లస్ కరోతి రావాలి, ఇంకే వెర్బ్ రావద్దు, కరోతి రావాలి. నౌన్ ప్లస్ కరోతి పఠనం. ఫామ్ వచ్చినప్పుడు గ్రంథస్య పఠనం కరోతి అని గ్రంథ శబ్దానికి షష్ఠీ విభక్తి రావాలి. మస్తు మస్తు. ఇంకా అప్పుడు ఎగ్జాంపుల్స్ సహా ఉన్నాయి. అలాగే ఉంటది, సహా అలాగే ఉంటది, కానీ గ్రంథంగా మాత్రం గ్రంథస్య అవుతది. ఎందుకంటే కర్త వాడే కదా, మరి కర్మపదం గురించే కదా మనం అస్తు మాట్లాడుతున్నది. అస్తు అస్తు మహోదయ. చూడండి, ఇంకా వాక్యాలు చదువుతానుగా, చూడండి ఎట్లా రెండు రకాలుగా ఇచ్చారు వాళ్ళు. చూడండి, బాలకః పుస్తకం అధీతే అన్నారు. బాలకుడు పుస్తకమును చదువుతున్నాడు. దాన్నే బాలకః పుస్తకస్య అధ్యయనం కరోతి. ఇక్కడ ఏమైంది, అధీతే అనేది అఖండ క్రియాపదము కాబట్టి పుస్తకం నపుంసకలింగము, కానీ అది ద్వితీయ విభక్తిలో ఉంది అక్కడ. పేజ్ నెంబరా? తుమున్ ప్రత్యయం తర్వాత వచ్చినాయి చూడండి, తుమున్ ప్రత్యయం తర్వాత వచ్చింది చూడండి. ఆ వాక్యాలు నేను ఇంకా చెప్పలేదు, ముందు ఇక్కడ పక్కన ఉన్న దాంట్లో చెప్తున్నాను ఎలా డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది. తర్వాత తెలంగాణ మళ్ళీ బుక్ లో 183 తెలంగాణ 185. ఓకే, సో పుస్తకం అధీతే అన్న చోట అధీతే దాన్ని ఏమంటారు, అఖండ క్రియాపదం కాబట్టి పుస్తకం అనేది నపుంసక లింగంలో ద్వితీయ విభక్తిలో ఉంది. అలా కాదు, పుస్తకస్య అధ్యయనం కరోతి అన్నప్పుడు అధ్యయనం కరోతి నౌన్ ప్లస్ కరోతిలో ఉంది కాబట్టి కర్మపదమైనటువంటి పుస్తక శబ్దానికి షష్ఠి వచ్చి పుస్తకస్య అయింది. రైట్. రెండవది, మునిహి సత్యం ఉపదిశతి. ముని సత్యమును ఉపదేశిస్తున్నాడు. ఓకే, ఇక్కడ ఉపదిశతి అనేది అఖండ క్రియాపదం, అంటే ఒక్కటే ఉంది కాబట్టి సత్యం అనేది కూడా నపుంసకలింగ శబ్దము ద్వితీయాలో ఉంది అక్కడ, ఎందుకంటే ప్రథమ ద్వితీయ ఒకలానే ఉంటాయి కాబట్టి నపుంసకలింగానికి. కానీ మునిహి సత్యస్య ఉపదేశం కరోతి, ఎప్పుడైతే ఉపదిశతి కాస్త ఉపదేశం కరోతి అని నౌన్ ప్లస్ కరోతికి వెళ్ళిందో ఈ సత్యం కాస్త షష్ఠి రావాలి కర్మపదానికి, సత్యస్య అని షష్ఠి రావాలి. ఓకే, విక్రయికః ఫలం విక్రీణీతే. విక్రయికుడు అంటే అమ్మేవాడు పండును అమ్ముతున్నాడు. ఈ విక్రీణీతే అనే పదం గుర్తుండబోతుంది మనకి కదా. సో సో ఏం చెప్పారు అక్కడ, ఫలం కూడా నపుంసకలింగంలో ఉంది, ద్వితీయాలో ఉంది. ఎందుకు, అఖండ క్రియాపదం కాబట్టి వాడింది. పక్కన చూస్తే విక్రయికః ఫలస్య విక్రయణం కరోతి, నౌన్ ప్లస్ కరోతి వచ్చేసింది, అందుకని ఫల శబ్దానికి షష్ఠి వచ్చి ఫలస్య అయింది. రైట్. అలాగే ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. కపిహి వనం నాశయతి. నాశయతి అనాలా, ఇంకేం చెయ్యాలి మనకు తెలియదు అనుకోండి, నాశనం చేస్తున్నది అని చెప్పాలి, అలాగే చెప్పడమే. ఇక్కడ దీనికి ఎలా చెప్పాలి, కపిహి కోతి అడవిని నశింపజేస్తున్నది అని చెప్పాలి ఇక్కడ నాశయతికి. అదే మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, నాశనము చేస్తున్నది, ఇది మనం చెప్పాలనుకుంటున్నాం. సో కపిహి వనస్య నాశనం కరోతి. ఇక్కడేమో వనంలో నాశయతి అన్న చోటేమో వనం ద్వితీయాలో ఉంది, నాశనం కరోతి అనే నౌన్ ప్లస్ కరోతి దగ్గరేమో వనస్య అని వచ్చింది. అలాగే జనాహ సజ్జనాన్ ప్రశసంతి, మీకు చెప్పాలనుంది
ప్రశంసిస్తున్నారు అనే మాట చెప్పాలనుంది, కానీ దానికి సంస్కృతంలో ఏమంటారో తెలియదు. ఏం చేయాలి అప్పుడు? యాక్చువల్ గా ప్రశంసంతి అనేది సంస్కృతంలో ఉన్నది, కానీ అది మనకు గుర్తుండాలని రూల్ లేదు కదా, మర్చిపోవచ్చు మనం. సో ప్రశంసంతి అన్నప్పుడు సజ్జనాన్ అని బహువచనంలో ఉంది, ద్వితీయ విభక్తిలో ఉంది. బహువచనం అవ్వచ్చు, ఏకవచనం అవ్వచ్చు, ద్వివచనం అవ్వచ్చు. జనులు సజ్జనులను పొగడుతున్నారు, దీనికి అర్థం అది. సజ్జనులను, సజ్జనాన్ ద్వితీయాలో ఉంది. అదే ప్రశంసాం కరోతి అని చెప్పామనుకోండి, సజ్జనుల యొక్క ప్రశంసను చేస్తున్నారు కాబట్టి సజ్జనానాం బహువచనంలో ఉంది కాబట్టి షష్ఠీ బహువచనంలో చెప్పాలి. సో జనాః సజ్జనానాం ప్రశంసాం కుర్వంతి. ప్రశంస అనే మాట మనకు తెలుసు, కానీ క్రియాపదం కింద ఎట్లా మార్చాలో మనకు తెలియదు. అప్పుడు ఇలాంటివి ఉపయోగిస్తాయి అన్నమాట. ప్రశంసాం కుర్వంతి, అప్పుడు అని వస్తుంది, షష్ఠీ విభక్తి బహువచనం. అట్లాగే పరీక్షక గుణం పరీక్షతే. పరీక్షకుడు, ఎగ్జామినర్, గుణం అంటే క్వాలిటీని పరీక్షిస్తున్నాడు. గుణం, గుణ పుంలింగ శబ్దం, అది గుణం ద్వితీయ విభక్తిలో ఉంది. మరి పరీక్షతే అనేది తెలియదు మనకి పరీక్ష చేస్తున్నాడనే తెలుసు, కాబట్టి మనం పరీక్షాం కరోతి అని చెప్తాము. అప్పుడేం చెప్పాలి? గుణస్య పరీక్షాం కరోతి అని చెప్పాలి షష్ఠీలో. ఓకే, ఒకటే క్రియాపదం ఉంటే ద్వితీయ, నౌన్ ప్లస్ కరోతి ఉంటే షష్ఠి. దేనికి? కర్మపదానికి. క్లియర్? నెక్స్ట్ కార్యశీల సాధనం. ఇక్కడ కర్మపదం మనం యాడ్ చేసుకోవాలి కదా ఇప్పుడు. ఎక్కడ గుణం, గుణం ఉంది కదా, యాడ్ ఎక్కడ చేస్తున్నారు మీరు? గుణం గుణస్య. బాలక అధ్యయనం కరోతి అన్నారు. ఇక్కడ బాలక మనం కింది వాక్యాలు ఇదే తుమన్ ప్రత్యయాల కిందే కదా మహోదయ మీరు చెప్తుంది. ఇప్పుడు కింది వాక్యాలను గమనించండి. కాదండి, కాదు కాదు, నేను ఆ తర్వాత దాటిన తర్వాత 185 అని మీరే చెప్పారు కదా. వస్తు ఇంకో మహోదయ చెప్పారు. వస్తు మహోదయ 185 చెప్పారు కదా, దాంట్లో ఉందన్నమాట. ఓకే, సో పరీక్షక అయిపోయింది. కార్యశీల సాధనం ఉపయుంక్తే. ఈ క్రియాపదం వాడడం చాలా కష్టం. సో కార్యశీలుడు సాధనమును ఉపయోగిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు కార్యశీల ఉపయుంక్తే ఉంది, మనకు రాదు, కష్టం, కాబట్టి ఉపయోగం కరోతి అని రాస్తాం. సో సాధనస్య ఉపయోగం కరోతి, సాధనము యొక్క ఉపయోగమును చేస్తున్నాడు. అధ్యాపక వ్యాకరణం అధ్యాపయతి. మనం పాఠయతి విన్నాం, బోధయతి విన్నాం, అధ్యాపయతి వినలేదు, కానీ అది కూడా ఉంది. అధ్యాపనము ఉంది కదా, అధ్యయనము అధ్యాపనము అనే మాటలు ఉన్నాయి. సో ఇప్పుడు మనము వ్యాకరణం అనే నపుంసకలింగం కాబట్టి ద్వితీయాలో ఉంది ఇక్కడ. అది అక్కడ అదే, దాన్ని అలా చెప్పాలంటే అధ్యాపనం కరోతి అని చెప్పాల్సి వస్తే ఏమవుతుంది? వ్యాకరణస్య అని షష్ఠీకి వెళ్తుంది. వ్యాకరణము యొక్క బోధనను చేస్తున్నాడు ఆర్ అధ్యాపనమును చేస్తున్నాడు అనే మాట వస్తుంది అక్కడ. ఓకే, సహ ఇది చూడండి, ఇది అసలు చచ్చినా మనకు అర్థం కాదు. సహ ద్వారం పిదధాతి. పిదధాతి అంటే మూసివేయడం. ఓకే, పిధానం కరోతి. ఈ పిదధాతి వాడడం కూడా కొద్దిగా కష్టమే, అది కనిపించినంత ఈజీ కాదు. కాబట్టి పిధానం అనే మాటకు అర్థం తెలియాలంటే క్లోజ్ చేయటం. సో క్లోజ్ చేస్తున్నారు అని చెప్పాలి, మూసివేయుటను చేస్తున్నారు. సో ద్వారస్య పిధానం కరోతి. ఓకే, ద్వారస్య పిధానం కరోతి. ఇంకోటి నిర్ధన ధనం సంచినోతి. సంచినోతి అనేది తెలియాలి కదా, పేదవాడు డబ్బును పోగు చేస్తున్నాడు, దానికి అర్థం అది. కానీ మనకు అది తెలియదు. కానీ సంచయం చేయడం అనే మాట విన్నారు కదా, పోగు చేయడం అనేది సంచయం. అది ఏ రకంగా విన్నా సంచయం అనే మాట వినుంటారు, రైట్? సో సంచయం కరోతి అనే దానికి సంచినోతి అంటారని మనకు తెలియాలి కదా. ఫస్ట్ తెలీదు. సంచయం కరోతి దేని యొక్క? ధనస్య సంచయం కరోతి. ధనం సంచయతి, ధనస్య సంచయనం, ధనం సంచినోతి, ధనస్య సంచయం కరోతి. సా వీణాం అభ్యస్యతి. మీరు ఇంతవరకు అభ్యాసం చేయడము అంత మాట వినుంటారు, కానీ అభ్యసించుట ఇది ఇక్కడ అది వచ్చిందనమాట. అభ్యస్యతి గుర్తుంటుందా మనకి?
కష్టం కాదు. సో అభ్యాసం కరోతి అనేది గుర్తుంటుంది. అభ్యాస. సో అభ్యాసం కరోతి. సో వీణాం, ఆమె వీణను అభ్యసిస్తున్నది, ఆర్ ఆమె వీణ యొక్క అభ్యాసమును చేస్తున్నది. ఓకే, వీణ యొక్క అభ్యాసమును చేస్తున్నది. సో వీణాయాహ అభ్యాసం కరోతి. కర్మకరః సస్యం సించతి, తడపటం. సించతి అంటే పనివాడు పంటను తడుపుతున్నాడు, అంటే నీళ్లు పెడుతున్నాడు అనమాట. ఓకే, సేచనం అంటారు ఆ మాటని, సేచనం కరోతి. యాక్చువల్గా ఈ సేచనం కూడా గుర్తుండాలనుకుంటే తెలియాలి, అది వేరే విషయం, కాదంటలేదు, అది వర్డ్ మీనింగ్స్. మరి సించతి వాడటం ఇంకా కష్టం. సో సేచనం, సస్యస్య సేచనం కరోతి, పంట యొక్క తడుపుటను చేస్తున్నాడు. నాయక జనాన్ ప్రోత్సాహయతి. ఈ ప్రోత్సాహం మాట మనకు అందరికీ తెలుసు. జనులను ప్రోత్సహిస్తున్నాడు ఎవరు? నాయకుడు. కాబట్టి జనాన్ ద్వితీయ విభక్తి బహువచనంలో వచ్చింది. ఇప్పుడు జనుల యొక్క ప్రోత్సాహమును చేస్తున్నాడు. జనానాం ప్రోత్సాహం కరోతి. ఓకే, ప్రోత్సాహనం, సారీ, సంస్కృతంలో ప్రోత్సాహం అని ఉండదు, ప్రోత్సాహనం అని ఉంటుంది. నెక్స్ట్, సభ్య వాదం ఉపస్థాపయతి. ఉపస్థాపయతి అంటే అర్థం ఏంటంటే ప్రపోజ్ చేయడం, ప్రతిపాదించడం అంటామే. సభ్యుడు వాదమును ప్రతిపాదించాడు. అంటే అందరి ముందరికి తీసుకొచ్చాడు, ఆ ప్రపోజల్ పెట్టారంటామే, అట్లా అన్నమాట. ఉపస్థాపయతి, ఉపస్థాపనం కరోతి. వాదస్య ఉపస్థాపనం కరోతి. ఆపణిక పుస్తకం విక్రీణీతే. ఇందాక చెప్పాం ఈ విక్రీణీతే గురించి. పుస్తకస్య విక్రయణం కరోతి. ఛాత్ర నియమం ఉల్లంఘతే. నియమోల్లంఘన చేశారు అంటారు. ఉల్లంఘించారు అనే మాట వినుంటారు మీరు, ఉల్లంఘన చేశారు అనే మాట వినుంటారు. రైట్, ఉల్లంఘించారు అంటే ఉల్లంఘతే. కాబట్టి నియమం, నియమః పుంలింగ శబ్దం. సో నియమం ద్వితీయ వచ్చింది. అలా కాదు, ఉల్లంఘనం కరోతి, ఛాత్ర అనే ఉల్లంఘనం కరోతి అన్నారు అనుకోండి, నియమస్య వస్తుంది. నియమస్య ఉల్లంఘనం కరోతి. అట్లాగే దుష్ట సజ్జనం వంచయతే. వంచయతే అంటే మోసగిస్తున్నాడు అని అర్థం. ఎవరు? దుష్టుడు మంచివాడిని మోసగిస్తున్నాడు. యాక్చువల్ చెప్పాలంటే మోసగిస్తున్నాడు. అదే మోసము చేస్తున్నాడు అనాలంటే వంచనం కరోతి, వంచనాం కరోతి. వంచన అనే మాట విన్నారు కదా తెలుగులో కూడా, వంచన అనేది. సో వంచనాం కరోతి. అప్పుడేమనాలి? సజ్జనస్య వంచనాం కరోతి. అలాగే గృహస్థ అతిథిం అనురుణద్ధి. ఇలాంటి మాటలు చచ్చినా అర్థం కావు. అనురుణద్ధి. అనురుణద్ధి అంటే ఏంటంటే గృహస్థుడు అతిథిని ఆపుతున్నాడు. అదే అనురోధం కరోతి అంటే రిక్వెస్ట్ చేస్తున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, విన్నపము చేస్తున్నాడు. ఓకే, సో అతిథే అనురోధం కరోతి. ఈ అనురోధ అనే మాట హిందీలో కూడా ఉంది మనకి, రైట్, హిందీలో కూడా ఉంది. సో అనురోధం కరోతి. అనురుణద్ధి అసలు వాడటం చాలా కష్టం. ఆ అను అనేది తీసేసిన రుణద్ధి అనేది వాడడం చాలా కష్టం. కాబట్టి అనురోధం కరోతి. అతిథేహే వచ్చింది. అతిథి హరిశబ్దంలో వస్తుంది కాబట్టి అతిథేహే అని వచ్చింది అక్కడ షష్ఠి. ఈ విధముగా మీకు ఈ విధంగా నౌన్ ప్లస్ కరోతి ఫాము అఖండ క్రియాపదము ఉపయోగించి ఎలా రాయాలని చెప్పారు. ఇప్పుడు ఒక్కసారి 183 అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వాటికి వెనక్కి తిప్పితే డైరెక్ట్ గా నౌన్ ప్లస్ కరోతిలో ఉన్న వాక్యాలు చదువుతాను చూడండి. డైరెక్ట్ గా నౌన్ ప్లస్ కరోతి. ఇక్కడ బాలకః అధ్యయనం కరోతి అన్నారు. ఓకే, అక్కడ కర్మపదము ఏదవుతుంది ఇలాంటి వాక్యాల్లో అంటే ఇందాక వరకు గ్రంథం అధీతే అంటే గ్రంథస్య అధ్యయనం అని రాశాం. సో అక్కడ మీకు కర్మపదం షష్ఠిలో కనపడుతూ ఉంటుంది. అలా కర్మపదము లేనప్పుడు పర్వాలా, లేకపోయినా పర్వాలా, ఏం చదువుతున్నాడో చెప్పక్కర్లేదు కదా. బాలకుడు చదువుటను చేస్తున్నాడు అని చెప్పదు, బాలకః పఠతి అనొచ్చు కదా, అలా కూడా చెప్పొచ్చు కదా. ఏం చదువుతున్నాడో చెప్పకుండా ఈ వాక్యాలన్నీ అలాగే ఉంటాయి చాలా వరకు. అందుకని బాలకః అధ్యయనం కరోతి. అధ్యయనం కరోతి అనేది నౌన్ ప్లస్ కరోతి.
ముని ఉపదేశం కరోతి, సత్యాన్ని ఉపదేశిస్తున్నాడా, మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడా, ఇంకోటి అవన్నీ పక్కన విషయాలు. మామూలుగా ముని ఉపదేశిస్తున్నాడు అంతవరకే చెప్తున్నాం. సో ముని ఉపదేశమును చేస్తున్నాడు అనే దానికి అర్థం. ఓకే. నెక్స్ట్ విక్రయిక విక్రయణం కరోతి, అమ్మేవాడు అమ్ముతున్నాడు. ఏం అమ్ముతున్నాడు చెప్పట్లా ఇక్కడ. ఏం అమ్ముతున్నాడు అనే విషయం, కస్య విక్రయణం కరోతి అనేది మనం చెప్పట్లేదు ఇక్కడ. చెప్పకపోయినా పర్వాలేదు. జస్ట్ విక్రయిక అమ్మువాడు అమ్ముతున్నాడు, అమ్ముటను చేస్తున్నాడు, యాక్చువల్ గా అమ్మకం చేస్తున్నాడు. పాచక పాకం కరోతి, ఇక్కడ మీకు మేడం ఏ పేజీ మేడం? వెనక్కండి. ఇప్పుడు చదివిన పేజీకి వెనక్ పేజీ అని చెప్పా కదా. 183. ఓకే మేడం. ఓకే. పాచక పాకం కరోతి, పాచక పచతి అన్న, పాచక పాకం కరోతి అన్న ఒకటే. పచతికి బదులుగా మనం ఏం చెప్పాం, పాకం కరోతి అని నౌన్ ప్లస్ కరోతి ఫామ్ చెప్పాం. రైట్. పాక అంటే వంట, పాకం అంటే వంటను చేస్తున్నాడు. ఇక్కడ యాక్చువల్ గా కర్మపదం లేదు అని మనకు అనిపిస్తోంది. కానీ ఈ అధ్యయనం, ఉపదేశం, విక్రయణం, పాకం ఇవన్నీ ద్వితీయ విభక్తిలో ఉన్నాయి. అంటే అవి కర్మపదాల కిందే లెక్క కదా. కదా. మామూలుగా నౌన్ ప్లస్ కరోతిలో ఆ నౌన్ ఫామ్ ఏదైతే ఉందో అదే కర్మపదం కింద యాక్ట్ చేస్తూ ఉంటుంది. అదే దేని యొక్క అని చెప్తూ షష్ఠీ విభక్తిలో ఒకటి చెప్తాను చూసారు, అది వస్తే అది విడిగా ఉంటుంది అంతే. అది గ్రంథము యొక్క అధ్యయనము అన్న చోట గ్రంథము అనేది కర్మపదం అవదు. అంటే మన మామూలు వాక్యంలో కర్మపదం ఏదైతే ఉంటుందో, గ్రంథం అధీతే అన్న చోట గ్రంథం కర్మపదం. అందుకని మీ కర్మపదం షష్ఠీ విభక్తిలో వస్తుంది, షష్ఠీ విభక్తి రాయాలి అని చెప్పాం. కానీ అంటే ఏదైతే మామూలు వాక్యంలో అంటే అఖండ క్రియాపదం వాడుతున్నప్పుడు కర్మపదంగా ఉంటుందో ఆ పదానికి మామూలు నౌన్ ప్లస్ కరోతి రాస్తున్నప్పుడు ఆ పదానికి షష్ఠి రాయాలి. అందుకని కర్మపదం అని చెప్పాం. కానీ అఖండ క్రియాపదం కాకుండా నౌన్ ప్లస్ కరోతి రాస్తున్న వాక్యాల్లో ఆ నౌన్ ఏదైతే ఉంటుందో అది ద్వితీయ విభక్తిలో ఉంటుంది. సో అదే మీకు కర్మపదం కింద యాక్ట్ చేస్తుంది, అదే కర్మపదం అవుతుంది ఆ వాక్యానికి సంబంధించి. ఇందా మనం చదివిన అన్ని వాక్యాల్లో కూడా ముని సత్యస్య ఉపదేశం కరోతి అంటే అక్కడ సత్యస్య కర్మపదం అవదు. యాక్చువల్ గా చెప్పాలంటే మీకు అది విడిగా వాక్యం ఇచ్చారనుకోండి, ఉపదేశం అనేదే కర్మ. ఎందుకు ఉపదేశ పుంలింగ శబ్దం, ద్వితీయ విభక్తిలోకి వెళ్ళింది అది, ఉపదేశం కరోతి అని. అప్పుడు అదే కర్మపదం, ఉపదేశమును చేస్తున్నాడు. ఓకేనా. అందుకని ఈ వాక్యాల్లో కర్మపదం లేదు అనుకోకూడదు. యాక్చువల్ గా అఖండ క్రియాపదాలు వాడినప్పుడు దాంట్లో ఏదైతే కర్మపదం ఉంటుందో ఆ పదానికి షష్ఠీ విభక్తి రాస్తాం, అంతేగాని అది కర్మపదం కింద ఉండదు నౌన్ ప్లస్ కరోతి వాక్యాల్లో. అర్థమవుతోందా? అర్థమవుతోందా? ఎస్. నాచానామి మహోదయ, అర్థం కాలే. అంటే ఇక్కడ బాలక అధ్యయనం కరోతి అనేది, ఇప్పుడు అధ్యయనం అనేది మీరు కర్మపదం అని చెప్పారు అంతే. అది అంటే ఇంక ఇప్పుడు ఇక్కడ పాఠస్య అనేది రావక్కర్లేదు అని అన్నారు. పాఠస్య అధ్యయనం కరోతి అక్కర్లేదు, డైరెక్ట్ గా అధ్యయనం ఏదైతే ఉందో అదే కర్మపదం అన్నారు. ఇప్పుడు ఇక్కడ అధ్యయస్య అని ఇంకేం అట్లా ఏముండదు కదా ఇంకా. ఉండదు. మీకు ఒకటి చూసుకోండి, అతడు చదువుతున్నాడు ఒక వాక్యం, దాంట్లో కర్మపదం లేదు. రైట్. అతడు చదువుటను చేస్తున్నాడు, ఇది ఒక వాక్యం, దీంట్లో కర్మపదం ఉందా? ఏముంది కర్మపదం ఉంటే? అంటే ఇంకా అధ్యయనమే అవుతుంది, ఏం చేస్తున్నాడో అదే కర్మ కదా. సో చదువుటను అని ఎప్పుడైతే అన్నామో ఆ చదవడం అనేది కర్మపదం అయింది కదా. అయిందా లేదా? ఇప్పుడు అతడు పాఠమును చదువుతున్నాడు అన్నప్పుడు ఆ ను దేనికి వెళ్ళింది? పాఠానికి వెళ్ళింది. సో కర్మపదం ఏంటి? కర్మపదం. నేను ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏం మారుస్తున్నాను, అతడు పాఠము యొక్క చదువుటను చేస్తున్నాడు, అప్పుడు కర్మపదం ఏముంది? అధ్యయనం, చదవటం. పాఠము యొక్క అని పెట్టామంటే అది కర్మపదం అవ్వదు. నువ్వు దేనికి పెట్టామో అది కర్మపదం అవుతుంది. ఇప్పుడు ఒకటే, మళ్ళీ కర్మపదం రూల్స్కి వెళ్తున్నా నేను. సహ పఠతి అన్నప్పుడు
సహ కిం పఠతి అని క్వశ్చన్ వేశారనుకోండి, అదే కదా ద్వితీయ విభక్తి రూలు. సహ కిం పఠతి అని క్వశ్చన్ వేస్తే పుస్తకమో గ్రంథమో శ్లోకమో గీతమో ఇలా వస్తే అది కర్మపదము, అది ద్వితీయాలో ఉంటుందని చెప్పాం మనం, రైట్? సో అక్కడ వరకు వచ్చేవి, దానికి వచ్చే ఆన్సర్స్ సహ గ్రంథం పఠతి, సహ పుస్తకం పఠతి, సహ కథాం పఠతి, ఇవన్నీ కర్మపదాలు, రైట్? కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నాను, సహ అధ్యయనం కరోతి అన్నప్పుడు క్వశ్చన్ ఎలా వస్తుంది? వెర్బ్ తో రావాలి. సహ కిం కరోతి అని రావాలి. ఏం చేస్తున్నాడు? అక్కడ సహ పఠతి అంటే కిం పఠతి అని అడుగుతున్నాము, కర్మపదం వచ్చింది. ఇక్కడ వెర్బ్ కరోతి కాబట్టి సహ కిం కరోతి అని అడుగుతున్నాము, అప్పుడు ఆన్సర్ వస్తుంది. ఏం చేస్తున్నాడు అతను? అధ్యయనం. అధ్యయనం అధ్యయనం కరోతి. కరోతి. సో ఇప్పుడు కిం కరోతి, వెర్బ్ కి కిం కరోతి, ఏమి చేస్తున్నాడు అని క్వశ్చన్ వేస్తే వచ్చేది ఏంటి? కర్మపదం, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి రావచ్చు, కస్య అధ్యయనం కరోతి, అది వేరు. కేన అధ్యయనం కరోతి, కస్య అధ్యయనం కరోతి, కస్మై అధ్యయనం కరోతి, కస్మత్ అధ్యయనం, ఇవన్నీ డిఫరెంట్ సినారియోస్. బట్ ఫస్ట్ ఒక వెర్బ్ వస్తే, పఠతి వస్తే, కహ పఠతి అంటే వచ్చేది కర్త, రైట్? సహ పఠతి ఆర్ బాలక పఠతి ఆర్ బాలిక పఠతి, ఇది కర్త. నెక్స్ట్ వచ్చేది కిం పఠతి అని వస్తే, వెర్బ్ కే కిం అని క్వశ్చన్ వేస్తే వచ్చేది కర్మ. పాఠం పఠతి, గ్రంథం పఠతి, పుస్తకం పఠతి, కథాం, ఇవన్నీ కర్మలు. వెర్బ్ తోనే అడుగుతున్నాం మనం, కహ పఠతి కిం పఠతి, ఎవడు చదువుతున్నాడు, ఏం చదువుతున్నాడు అంటే ఆన్సర్స్ వచ్చాయి. ఒకటి కర్తృపదం వచ్చింది, ఒకటి కర్మపదం వచ్చింది. సిమిలర్లీ ఇక్కడ కూడా కహ, అక్కడ కరోతి ఉంది వెర్బ్, ఇప్పుడు పఠతి లేదు, కరోతి ఉంది వెర్బ్. ఇప్పుడు వెర్బ్ ని ఏమడుగుతున్నాము? కహ కరోతి, బాలకః కరోతి, కిం కరోతి. కిం కరోతి అంటే వచ్చే ఆన్సర్ ఏముంటుంది? అధ్యయనం కరోతి, పఠనం కరోతి, లేకపోతే సేవాం కరోతి, లేకపోతే విక్రయణం కరోతి, లేకపోతే ఉపయోగం కరోతి, లేకపోతే ఉపదేశం కరోతి, ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇవన్నీ ఈ నౌన్ ప్లస్ కరోతి అనే సెంటెన్సెస్ లో వచ్చేటటువంటి కర్మ పదాలు, ఈ నౌన్ ఫార్మ్స్. ఎందుకంటే అవి వినపడడానికి మీకు నపుంసకలింగంలా వినపడుతున్నా, అవి ద్వితీయ విభక్తిలో ఉన్నాయి అన్ని. ఎందుకంటే దీంట్లో విక్రయణం, అధ్యయనం ఇవన్నీ మీకు నపుంసకలింగాలు అవ్వచ్చు, కానీ సేవ, ఉపయోగ, ఉపదేశ, ఇవన్నీ కూడా పుంలింగ స్త్రీలింగ పదాల్లో కూడా ఉన్నాయి. వంచన వచ్చిందా ఇందాక మనకు, ఆ స్త్రీలింగంలో కూడా ఉంది. అన్ని మరి డాట్లు వచ్చినాయి అంటే ఏంటి? ద్వితీయ విభక్తిలో ఉంది. ఎప్పుడైనా కర్మ పదం అంటే వాక్యానికి ఏమిటి? వెర్బ్ తోటి కిమ్ అని క్వశ్చన్ వేస్తే వచ్చే ఆన్సర్, అండ్ అది ద్వితీయాలో ఉంటుంది. ఆ వెర్బ్ ఏదైతే దాన్ని బట్టి ఆన్సర్ వస్తుంది. సహ ఖాదతి అనగానే కిం ఖాదతి అని అడుగుతాం. ఫలమో, ఏమంటారు, రోటికామో, లేకపోతే ఇంకోటి మధురమ్మనో, స్వీట్, అదేదో చెప్తాం. కానీ కరోతి ఉన్నప్పుడు వేరే ఆప్షన్ ఉండదు. కిం కరోతి అంటే ఖచ్చితంగా ఏదో నౌన్ ఫామ్ రావాల్సిందే, అంతే కదా. అంతే కదా. చేస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు? తినడం అనే క్రియని చేస్తున్నాడు, చదవటం అనే క్రియని చేస్తున్నాడు, అనే ఆ భావాన్ని, ఆ భావం వచ్చే పనిని చేస్తున్నాడు, అంతే కదా అర్థం. సో అది నౌన్ ఫామ్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ వాక్యాలన్నిట్లో కర్మపదం లేదనకూడదు, కర్మపదం ఉన్నది. ఆ నౌన్ లో ఉన్న ఫామ్ అది, ఆ నౌన్ ఫామే కర్మపదం. ఎందుకు ఇందాక మరి షష్ఠి అని చెప్పారండి అంటే, మరి మామూలుగా అఖండ క్రియాపదం వాడుతున్నప్పుడు ఆ పదము కర్మగా ఉంటుంది అక్కడ, రైట్? అఖండ క్రియాపదం వాడుతున్నప్పుడు సహ గ్రంథం పఠతి అంటున్నప్పుడు గ్రంథం అని కర్మగా ఉంటుంది అక్కడ, కర్మపదంగా ఉంటుంది అక్కడ. కానీ సేమ్ పదము నౌన్ ప్లస్ కరోతిలోకి వచ్చినప్పుడు కర్మపదంగా ఉండదు, కానీ ఆ పదానికి షష్ఠి వస్తుంది. కర్మపదం కింద ఏది మారుతుంది? ఆ నౌన్ ఏదైతే ఉంటుందో అది కర్మపదం అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? అర్థం అయినట్టే ఉంది, కానట్టు ఉంది. ఇంకొకసారి రికార్డింగ్ వినండి, కొంచెం అర్థం అవుతుంది, అర్థం అవుతుంది, కానీ రికార్డింగ్ అలా వినండి. నేమ్ ఎక్స్ప్రెస్ చేయాలి అంటే తెలియట్లేదు అది. ఏం లేదండి, ఇప్పుడు ఇన్ని బ్యాచ్లు నడిచాయి, అందరికి ఫస్ట్ లో కన్ఫ్యూజన్ గానే, రెండోసారి మళ్ళీ వినండి, విని ఈ వాక్యాలు మళ్ళీ దగ్గర పెట్టుకుని ఒకటొకటి చదివితే అప్పుడు మీకే అర్థమవుతుంది కరెక్ట్ గా ఏం జరుగుతోంది అనేది. ఇది ఎగ్జామ్ కి ఎట్లా ఇస్తారు మహోదయ్? ఇది ఎగ్జామ్ కి ఎలా ఇస్తారు? పేపర్ లో చెప్తాగా, 1-2 క్లాసెస్ ఆగండి. కొన్ని పేపర్స్ లో అడుగుతారు, కొన్నిట్లో అడగట్లేదు, అందుకని వచ్చినప్పుడు ఎలా ఇస్తారు చెప్తాను. ఓకే,
మహోదయ ఉమ్, మహోదయ చెప్పండి. కృష్ణ, నేను ఇప్పుడే క్లాస్ లో జాయిన్ అయ్యాను. రికార్డింగ్ వింటాను. ఇప్పుడు ఏం నడుస్తుందో కొంచెం చెప్పరండి. జస్ట్ ఫాలో 184 పేజ్ నెంబర్ లో వాక్యాలు చదువుతున్నాము. ఓకే, ఓకే. ధన్యవాదాలు. చోరాహ పలాయనం కృతవంతః. ఇది చూడండి, కరోతి అనే అక్కర్లేదు. కరోతికి పాస్ట్ టెన్స్ రావచ్చు, వేరే లకార రూపం, అంటే ఐ మీన్ వేరే మీకు 4 టేబుల్స్ చదివారు కదా, వాటిలోంచి ఏ రూపమైనా రావచ్చు కరోతికి. ఓకే, ఏ రూపమైనా రావచ్చు. బట్ కరోతి అనేది బేసిక్ గా చెప్పారు అంతే. ఏ రూపమైనా రావచ్చు. కరోమి రావచ్చు, కుర్మహ రావచ్చు, కుర్యాం రావచ్చు. ఓకే, ఇట్లా ఏదైనా కూడా రావచ్చు. సో పలాయనం కృతవాన్ కృతవతి చదివాం కదా, దాంట్లో బహువచనం వచ్చింది. కృతవంత పారిపోయారు, పాస్ట్ టెన్స్ చెప్తున్నారు. పలాయనం కృతవంత, పలాయనమును చేసినారు, పారిపోయారు. పలాయితవంత అని చెప్పకుండా పలాయనం కృతవంత అని చెప్తున్నారు. సో పలాయనం ప్లస్ నౌన్ ప్లస్ కరోతి ఫామ్. సహా శయనం కృతవాన్, నిద్రపోతున్నాడు. ఈ శయనం కృతవాన్ అనేది మాత్రం చాలా, ఎందుకంటే శేతే అనేది దానికి వెర్బ్ అనమాట. శేతేకి మీరు అసలు ఎవరు ఊహించినట్టుగా ఉంటాయి దాని రూపాలు. ఇప్పుడు దానికి పాస్ట్ టెన్స్ అనేది అసలు మామూలు రూపాలే ఊహించలేమంటే కష్టం. అందుకని శయనం కరోతి అనేది హాయిగా శయనం కరోతి, శయనం అకరోత్, లేకపోతే శయనం కృతవాన్, ఆర్ లేకపోతే శయనం ఇంకా ఏమొస్తే దానికల్లా కరిష్యతి, ఏం చెప్పినా అది చెప్పడం తేలిక, అది చెప్పడమే తేలిక దానికి. సో శయనం కృతవాన్, నిద్ర అతడు అంటే నిద్రను చేశాడు అని యాక్చువల్ గా చెప్పుకోవడం. అంటే నిద్రను చేయడం అంటే ఏమిటండి, పడుకోవడమే కదా అర్థము. తెలుగులో ట్రాన్స్లేషన్ అలా చెప్పారు. అందుకని జనాహ సమ్మాననం కృతవంతః, సన్మానమును చేశారు. ఓకే, సంస్కృతంలో సన్మానం అనరండి, సమ్మాననం అంటారు. మనం తెలుగులో సన్మానం అని రాస్తాం కదా, అలా రాయరు. సంస్కృతంలో సమ్మాననం అని రాస్తారు. ఏ భాషకు ఉండే మర్యాద దానికి ఉంటుంది, అది పాటించాల్సిందే. ఓకే, అలాగే సేవిక సమ్మార్జనం కరోతి, సమ్మార్జనం అంటే ఊడవటం. ఓకే, కానీ మీరు వాక్యాలు చూస్తే పక్కన పని మనిషి ఊడ్చుటను చేస్తున్నది అని చెప్పట్లేదు, ఊడుస్తున్నది అని. అంటే ఎందుకంటే ఊడ్చుటను చేస్తున్నది అలాంటి ప్రయోగాలు తెలుగులో లేవు. మరి ఊడుస్తున్నదనే ఉంది, కానీ సంస్కృతంలో 2 రకాలుగా చెప్పేందుకు అవకాశం. సమ్మార్జయతి అని ఒకటి ఉంది, మార్జయతి అని, సమ్మార్జనం కరోతి అని. రెండిటికి అలాగే రాస్తాం తెలుగులో, ఊడుస్తున్నదనే రాస్తాం. అంతేగాని ఊడ్చుటను చేస్తున్నది అని మన తెలుగులో రాసే పద్ధతి లేదు మనకి. రైట్? అంటే రేపు పొద్దున మళ్ళీ వెళ్ళి ఈ వాక్యాలు తీసి చదివినప్పుడు అన్నిట్లో కరోతి ఉంది, పక్కనేమో చేస్తున్నాడు అనే మాట కనపడట్లేదు అనుకుంటారేమో అని ముందే చెప్తున్నా. తెలుగులో కొన్నింటికి అట్లా ఉండదు, ఎబ్బెట్టుగా ఉంటుంది అలా రాస్తే. సో తెలుగులో ట్రాన్స్లేషన్ అలాగే ఉంటుంది. ధార్మిక సేవాం కరోతి, ధార్మికుడు అంటే ధర్మ మార్గంలో వెళ్ళేవాడు సేవను చేస్తున్నాడు. సహా ఉత్ప్రేక్షాం కరోతి, ఉత్ప్రేక్ష అంటే ఊహ, ఇమాజినేషన్ అన్నమాట. అతడు ఊహను చేస్తున్నాడు అనలేం కదా, ఊహిస్తున్నాడు అంటాం. ఊహ చేస్తున్నాడు అని రాశారు వాళ్ళు ఇక్కడ, చూసారా వెరైటీగా. ఊహిస్తున్నాడు అని చెప్తాం మనం, ఊహ చేస్తున్నాడు అన్నం యాక్చువల్ గా. సా ఉపయోగం కరోతి, ఆమె ఉపయోగిస్తున్నది ఆరు ఉపయోగం చేస్తున్నది. గ్రామీణ సంచయం కరోతి, సంజయం అని పడింది, సంచయం అది. మరి మీకు జా పడితే దిద్దుకోండి, చా అది, జా కాదది. సో గ్రామీణుడు పొదుపు చేస్తున్నాడు, పొదుపును, సంచయం అంటే పొదుపు, పొదుపును చేస్తున్నాడు. ఏష భోజనం కరోతి, ఈమె ఇతడు తింటున్నాడు, తినుటను చేస్తున్నాడు ఆర్ భోజనము చేస్తున్నాడు. కృషిక సంగ్రహం కరోతి, సంగ్రహ అన్నా కూడా, సంగ్రహ అన్నా కూడా పోగు. అందుకని దేని పద సంగ్రహ అని ఇచ్చారనుకోండి, అన్ని పదాలు ఒక చోట ఉన్నవి, పదాల పోగు అనమాట అది. సో సంగ్రహ పుంలింగం. సో సంగ్రహం కరోతి, రైతు పోగు చేస్తున్నాడు. అధ్యాపక భర్త్సనం కరోతి, భర్త్సనం అంటే నింద అనమాట, లేకపోతే బెదిరించడం కూడా ఉందన్నమాట. తిట్టడం అనే మాట అర్థం కూడా ఉంది. సో భర్త్సనం కరోతి, బెదిరిస్తున్నాడు. చెప్పారు కదా, భర్త్సయతి అనేది ఒక వెర్బ్ ఉంది, అది మీకు రాలేదనుకుంటా. భర్త్సయతి అని ఒక వెర్బ్ ఉంది, దానికి అర్థము బెదిరిస్తున్నాడు, తిడుతున్నాడు, ఇలాంటి మీనింగ్స్ అన్ని వస్తాయి. సో ఇవన్నీ కూడా కరోతి తోటి వచ్చినటువంటి వాక్యాలు, నౌన్ ప్లస్ కరోతి అనే ఫార్మ్స్. వీటన్నిటికీ డైరెక్ట్ క్రియాపదాలు కూడా ఉంటాయి,
బట్ అవి కొద్దిగా కష్టసాధ్యంగా ఉంటాయి. అట్లాంటి టైంలో మనము ఈ నౌన్ ప్లస్ కరోతి వాడుకోవడం అనేది సులభం. క్లియర్? ఎస్. నేను ఇవాళ ఎక్సర్సైజ్ ఏం చేయించను, మీరు ఏమి కంగారు పడక్కర్లా. మళ్ళీ వినండి, క్లాస్ విని నెక్స్ట్ క్లాస్ లో చేయిస్తా ఎక్సర్సైజ్. నేను చెప్పా కదా, నేను కంగారు పడక్కర్లా. విభక్తి మాత్రం షష్ఠీ విభక్తి కూడా చెప్పా కాబట్టి ఆ వాక్యాలు చెప్తాను. షష్ఠీ మహోదయ్ విభక్తి ఇక్కడ ఒక్క నిమిషం. ఇది ఉమ్. సంగ్రహం అని రాశారు కదా, ఈ పక్కన రాశారు కదా జ్ఞాకి ఏమిటది? సంగ్రహం సంగ్రహం కరోతి అని ఇచ్చారు ఆ, కదండి. ఆ, 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 ఆ. ఉమ్. అది గాకి రాకి మాత్రం ఇచ్చారు కదా, అది కింద రాయ చెప్పారు కదా, పక్కన రాశారు పర్వాలేదండి, అలా రాసిన పర్వాలేదు. మనం చేత్తో రాసేటప్పుడు అది కిందకే రాయాలి. ఆ గ్రా పక్కన ఉన్న గ్రా ఏదైతే ఉందో అకారం కిందే రాయాలి చేత్తో. ప్రింటింగ్ లో ఒక్కొక్కసారి అది రాదు. ప్రింట్ చేసినప్పుడు కొన్ని అక్షరాలకి, అంటే దానికి ప్రింట్ కి ఏమవుతుందంటే, మీరు ఫాంట్ సైజ్ అది సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి ఒక లిమిటేషన్స్ ఉంటాయి. దానికి ఆ కిందకి రాదు, అంత స్పేస్ అది తీసుకోదు అనమాట. సో అందుకని అది ఏమవుతుందంటే పక్కకి వెళ్తుంది అట్లా. కానీ యాక్చువల్ గా అయితే ఇట్లాగే చేత్తో రాసినప్పుడు కిందకే రాయాలి. ఓకేనా? కిందకి రాయాలి. ఆ గ్రా పక్కన ఉన్న గ్రా ఏదైతే ఉందో మొత్తం నా కిందకి రాసేసేయాలి చేత్తో రాసేసి. సో విభక్తి వాక్యాలు చెప్పాక మీకు విభక్తి వాక్యాలకి ముందర వేరేది ఉన్నాయి, పూర్వం అనంతరం అనేటటువంటివి ఉన్నాయన్నమాట. అవి మళ్ళీ చెప్తా. మొత్తం విభక్తులు తెలిస్తే ముందు విభక్తి వాక్యాలు చెప్పేసుకుంటే ఎలా వస్తున్నాయి విభక్తులు అనేవి తెలుస్తాయి. అప్పుడు నేను ఆ వాక్యాలు చెప్తాను. సూర్యస్య ఉదయః భవతి. షష్ఠీ విభక్తి ఏం చెప్పాము? రామస్య రామయోః రామాణాం, హరేః హరయోః హరీణాం, గురోః గురవోః గురూణాం. పుంలింగంలో వస్తే. అలాగే స్త్రీలింగంలో వచ్చేసరికి రమాయాః రమయోః రమాణాం, నద్యాః నద్యోః నదీనాం, మత్యాః మత్యోః మతీనాం, ధేన్వాః ధేన్వోః ధేనూనాం, ఎట్సెట్రా ఎట్సెట్రా. దీంట్లో చెప్పుకున్నాం. రైట్? దాంట్లో ఏం చెప్పాము? వనస్య వనయోః వనానాం, దధ్నః దధ్నోః దధ్నాం, మధునః మధునోః మధునాం. అవి చెప్పాము. ఎందుకంటే మధ్యలో నౌన్ ప్లస్ కరోతికి వెళ్ళారు కదా, మళ్ళీ కాస్త బుర్ర ఫ్రెష్ అవుతుందని చెప్తున్నా. మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతుందని. అలాగే తస్య తయోః తేషాం, కస్య కయోః కేషాం, ఏతస్య ఏతయోః ఏతేషాం. పుంలింగ నపుంసకలింగాల్లో. తస్యాః తయోః తాసాం, ఏతస్యాః ఏతయోః ఏతాసాం, కస్యాః కయోః కాసాం. స్త్రీలింగంలో వస్తుంది. తవ యువయోః యుష్మాకం, యుష్మత్లో వస్తుంది. మమ ఆవయోః అస్మాకం, అస్మత్ శబ్దంలో వస్తుంది. రైట్? ఇప్పుడు వాక్యాలు చూడండి. 187. సూర్యస్య ఉదయః భవతి. సూర్యుని యొక్క ఉదయము అవుతున్నది. సో సూర్యస్య షష్ఠి ఏకవచనం రామశబ్దంలా వస్తుంది. ఓకే? సూర్యస్య. నద్యాః జలం ప్రవహతి. నది యొక్క జలము ప్రవహిస్తున్నది. నద్యాః నద్యోః నదీనాం. నద్యాః నదీ శబ్దం. తరోః పర్ణాని దీర్ఘాణి. చెట్టు యొక్క ఆకులు పొడవైనవి. సో తరోహో ఎలా వచ్చింది? గురోహో. తరుహు దానికి షష్ఠి గురుహు, గురు శబ్దంలో వస్తుంది. సో తరోహో. గురోహ పుత్ర పఠతి. గురోహో షష్ఠి, గురువు యొక్క పుత్రుడు చదువుతున్నాడు. చంద్రికాయాః ధవళతా శోభతే. చంద్రిక అంటే వెన్నెల. వెన్నెల యొక్క తెల్లదనము, ధవళత అంటే తెల్లదనము, శోభిల్లుతున్నది. ఓకే? ప్రకాశిస్తున్నది, అందంగా ఉంది, ఏమైనా చెప్పుకోవచ్చు. చంద్రిక రమ ఆకారాంతం కాబట్టి రమాయాహ లాగా చంద్రికాయాహ వచ్చింది. ఓకే? బుద్ధేః తీక్ష్ణతాం పశ్య. బుద్ధి యొక్క తీవ్రతను ఆర్ తీక్ష్ణతను చూడు. బుద్ధేః అంటే బుద్ధి మతి శబ్దంలో వస్తుంది. సో మతేః ఆర్ మత్యాహ రెండు ఉన్నాయి దాంట్లో. సో మతేః బుద్ధేః, బుద్ధ్యాహ కూడా అనొచ్చు, రెండు రకాలు ఉన్నాయి. సో మతేః బుద్ధేః. అగ్నేః జ్వాలా రక్త. అగ్ని యొక్క జ్వాలలు అంటే ముందుకు ఎగసపడతాయి కదా మంటలు, ఆ జ్వాల ఎరుపు. రక్త అంటే ఎర్రగా ఉందని అర్థం. రక్తవర్ణం అంటే ఎరుపు కదా, సో ఎరుపు. ఓకే? అగ్నేః అగ్నిః, హరిః హరేః లాగా అగ్నేః. అతిథేః ఆగమనం భవతి. అతిథి యొక్క రాక అగుచున్నది అంటే అతిథి వస్తున్నాడు అని చెప్పడం.
అతిథి యొక్క రాక జరుగుతున్నది ఆర్ అవుతున్నది. ఆగమనం అంటే రాక. ఓకే. అతిథి హరి అతిథే హరే. రైట్. ఏతాని నారీణాం ఆభరణాని, ఇవి స్త్రీల యొక్క ఆభరణములు. నారీ నదీ, నద్యాః నద్యోః నదీనాం, నార్యాః నార్యోః నారీణాం. షష్ఠీ బహువచనం. ఓకే. నారీణాం. బంధూనాం గృహాణి విశాలాని, బంధువుల యొక్క ఇళ్ళు విశాలములు. బంధుః గురుః, గురోః గురోః గురూణాం లాగా బంధోః బంధూనాం. షష్ఠీ బహువచనము. జనాః రవేః ఉదయం పశ్యంతి, జనులు రవి యొక్క ఉదయమును చూస్తున్నారు, అంటే సూర్యోదయాన్ని చూస్తున్నారు. సో రవిహి హరిహి లాగా వస్తుంది కాబట్టి హరేహ లాగా రవేహే. దేవానాం గురుః బృహస్పతిః, దేవతల యొక్క గురువు బృహస్పతి. దేవానాం, దేవః రామశబ్దంలో వస్తుంది కాబట్టి రామాణం లాగా దేవానాం. ఓకే. నెక్స్ట్, శుక్రాచార్యస్య శిష్యాః అసురాః, శుక్రాచార్యుని యొక్క శిష్యులు రాక్షసులు, అసురులు. శుక్రాచార్య, ఎంత పెద్ద మాట అయినా ఉండనివ్వండి, చివరిది అహ వచ్చిందంటే ఆ వచ్చింది అంటే రామశబ్దము అని అర్థం. రామస్య లాగా శుక్రాచార్యస్య. వాప్యాహ జలం శీతలం, వాపి అంటే బావి అని అర్థం. వాపి అంటే బావి. వాప్యాహ అది స్త్రీలింగ శబ్దం, నదీలాగా కాబట్టి నద్యాహ లాగా వాప్యాహ, బావి యొక్క నీరు చల్లనిది. ఓకే. ఉష్ణోదకస్య పానం ఆరోగ్యాయ, ఉష్ణోదకస్య, ఉష్ణోదకం, ఉదకం అంటే నీరు, ఉష్ణోదకం అంటే వేడి నీరు. సో దానికి షష్ఠి. ఉష్ణోదకస్య పానం, వేటి నీటి యొక్క పానము అంటే త్రాగుట, ఆరోగ్యము కొరకు. ఓకే. పాన ఉష్ణోదకస్య. పాండోః పుత్రః ధర్మరాజః, పాండు యొక్క పుత్రుడు ధర్మరాజు. పాండుః గురుః లాగా వస్తుంది కాబట్టి పాండోః గురోః లాగా. కుంత్యాః పుత్రః కర్ణః, కుంతి యొక్క పుత్రుడు కర్ణుడు. కుంతి స్త్రీలింగం, నద్యాః లాగా కుంత్యాః అనుస్తుంది. గిరీణాం శిఖరాణి రమ్యాణి, గిరిహి అంటే కొండ, కొండ యొక్క శిఖరములు అందముగా ఉన్నవి. సో గిరిహి హరిహి, సో గిరేహ హరేహ్ లాగా వచ్చింది. దాంట్లో గిరేహ గిరియోహ గిరీణాం వస్తుంది. హరేహ హరయోహ హరిణం, గిరేహ గిరియోహ గిరీణాం అని వస్తుంది. ఓకే. సో గిరీణాం షష్ఠి బహువచనంలో ఉంది. కవేహ పద్యాని రమణీయాని, కవిహి హరిహి లాగా వస్తుంది. సో కవేహ హరేహ, కవి యొక్క పద్యములు రమణీయాలు అంటే అందంగా ఉన్నవి. అభిమన్యోః పౌత్రః జనమేజయః, పౌత్రః అంటే మనవడు, మనవడు. అభిమన్యుడి యొక్క మనవడు జనమేజయుడు. అభిమన్యుః గురుః, ఎలాంటి మాటైనా అవ్వండి, చివర ఏ అంతంతో ఉంది దాన్ని బట్టి విభక్తి రాసుకోవాలి. ఓకే. గురుః, సారీ అభిమన్యోః గురోః లాగా వస్తుంది. పార్వత్యాః పుత్రః గణపతిః, పార్వతీదేవి యొక్క పుత్రుడు గణపతి. పార్వత్యాః, పార్వతీ నదీ, పార్వత్యాః నద్యాః. గణపతేః చత్వారః హస్తాః, గణపతిః ఇది కూడా హరిశబ్దంలానే వస్తుంది. సో గణపతేః అన్నప్పుడు హరేహ్ లాగా వస్తుంది. ఓకే. చిన్న ఒక సవరణ చెప్పాలి ఇక్కడ. పతిహి అనే శబ్దం ఉంది, పతి శబ్దం ఉంది, మీ పుస్తకంలో ఉంది పతి శబ్దం. పతి శబ్దము వేరుగా వస్తుంది కొంచెం. గణపతి, తిరుపతి, వెంకట, చలపతి ఇలా పతికి ముందర వేరే ఏమైనా యాడ్ అయితే మళ్ళీ అది హరిశబ్దంలా యాడ్ చేస్తుంది. ఎలా అంటే మీకు ఎలా డిఫరెన్స్ తెలుస్తుందంటే, పతి శబ్దంలో షష్ఠీ విభక్తిలో పత్యుహు అని వస్తుంది, పత్యుహు అని వస్తుంది. ఓకే. పత్యుహు అని వస్తుంది. ఇక్కడ పతేహ అని వచ్చింది, చూసారా మీరు? సో అది చెప్పింది ఏంటంటే ఎవరో పెద్దవాళ్ళు చెప్పగా నేను నేర్చుకున్నాను అది కూడాను. పతి శబ్దం నార్మల్ గా భర్త అనే అర్థంలో పతి శబ్దం చెప్పినప్పుడు, పతిహి ఉత్త పతి శబ్దం చెప్పినప్పుడు
అది మీకు పుస్తకంలో ఇచ్చినట్టుగా వస్తుంది. గణపతి, తిరుపతి, వెంకటాచలపతి, ఇంకా సీతాపతి, ఇలా ఇవి వచ్చినప్పుడు మాత్రం మీకు అది హరి శబ్దం లాగా, ఇకారాంత శబ్దం లాగా, అంటే ఇకారాంతమే అది పతి శబ్దం కూడా, కానీ హరి శబ్దం లాగా వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. రేపు మళ్ళీ శబ్దాలు చదువుకుంటున్నప్పుడు అది కూడా చదువుకుంటారు అనుకోండి, మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకు ముందు చెప్తున్నా. పాండవానాం ధర్మ ఇప్పుడు పైన చెప్పినటువంటి ఇంతవరకు చెప్పిన 22 వాక్యాలు షష్ఠీ విభక్తిలో సంబంధం దాని యొక్క ఎవరికి సంబంధించింది, ఎవరి యొక్క అని చెప్పేదానికి. రెండోది ఏం చెప్పాను, గ్రూప్ లోంచి ఒకళ్ళ గురించి చెప్తుంటే అన్నాం కదా, అలాంటిది ఆ రెండో నియమానికి 3. పాండవానాం ధర్మరాజ శ్రేష్ఠ, పాండవులలో ధర్మరాజు శ్రేష్ఠుడు. సో పాండవులందరూ ఆ గ్రూప్ లో నుంచి ధర్మరాజుని సెపరేట్ గా చేసి చెప్తున్నాం కదా. సో పాండవానాం, పాండవ రామహ లాగే వస్తుంది కాబట్టి రామాణం లాగా పాండవానాం బహువచనం వస్తుంది షష్ఠీ విభక్తికి. ఓకే, నెక్స్ట్ ఛాత్రాణం బాలికా బుద్ధిమత్య, బుద్ధిమతి శబ్దానికి బహువచనం బుద్ధిమత్య. ఓకే, విద్యార్థులలో బాలికలు బుద్ధిమంతులు. ఓకే, సో విద్యార్థులలో అన్నప్పుడు ఛాత్రస్య ఛాత్రయోః ఛాత్రాణం షష్ఠీ బహువచనం వస్తుంది. నెక్స్ట్ వృక్షాణం నారికేళ శ్రేష్ఠ, చెట్లలో నారికేళ కొబ్బరి చెట్టు శ్రేష్టమైనది. వృక్షస్య వృక్షయోః వృక్షాణం షష్ఠీ బహువచనం. ఓకే, ఇలా గుంపులోంచి ఒకటి అని చెప్పేటప్పుడు ఎప్పుడు బహువచనం రావాలి కదా, వాళ్ళందరిలో వాటిల్లో అని చెప్పాలంటే. సో ఆ 3 వాక్యాలు బహువచనంలో వచ్చాయి. క్లియర్ ఎంతవరకు? ఎస్, ఓకే. మేడం ఈ ఉష్ణోదకం అన్నది ఏమిటి? నపుంసకలింగా ఇలా అది ఉష్ణోదకస్య నపుంసకలింగం, ఉష్ణోదకం, ఉదకం. ఏ ఇప్పుడు ఈ విభక్తి వాక్యాలకి ముందు కొన్ని వాక్యాలు ఇచ్చారు చూడండి. విభక్తి వాక్యాలకి కరెక్ట్ గా ముందు అంటే 186 పేజ్ నెంబర్ చివరి నుంచి బిగిన్ అయినాయి. అది ఏం చెప్తున్నారంటే అనంతరం పూర్వం అని 2 మాటలు ఉన్నాయి, అవ్యయాలు. అనంతరం పూర్వం, అనంతరం అంటే మీకు తెలుసు కదా తరువాత, పూర్వం అంటే ముందు. ఓకే, ఇవి 2 వాడేటప్పుడు ఎలా వాడాలి అనేది చెప్తున్నారు. దీంట్లో ఈ అనంతరం పూర్వం 2 వాడేటప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా షష్ఠీ విభక్తి వస్తుంది. అది ఎలా వస్తుందో చూడండి ఒకసారి, ఎగ్జాంపుల్స్ చెప్తాను. సహ పుస్తకస్య పఠన, పరం అని కూడా వస్తుంది కదా, పూర్వం పరం అని కూడా అంటారు కదా, అప్పుడు మనం కూడా అనొచ్చు. ఇక్కడ మనకు అనంతరం అని మాత్రమే చెప్పారు కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకుంటాం. వస్తుంది. ఓకే, పూర్వం అనంతరం అనేవి సెట్. ఇప్పుడు యథా తదా అలా ఉన్నట్టుగా పూర్వం అనంతరం అనేది సెట్ అనమాట అది. ఓకే, సో అదనమాట. సో ఏం చెప్తున్నారు ఇక్కడ ఇప్పుడు, అనంతరం అని చెప్తే ఏం రావాలి, పూర్వం అని చెప్తున్నప్పుడు ఎలా రావాలి అని చెప్తున్నారు. వీళ్ళు నా ఉద్దేశ్యం ప్రకారంగా వీళ్ళు ఇక్కడ ఓన్లీ షష్ఠీ విభక్తిని హైలైట్ చేశారు. యాక్చువల్ గా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, నౌన్ ప్లస్ కరోతిలో నౌన్ ఫామ్ వచ్చింది కదా, ఇప్పుడు ఒక నౌన్ ఫామ్ ఉంది కదా, ఆ నౌన్ పట్టుకోవాలి. ఆ నౌన్ అనంతరం వాడుతున్నప్పుడు ఆ నౌన్ కి సంబంధించి షష్ఠీ విభక్తి రావాలి. పూర్వం వాడుతున్నప్పుడు ఆ నౌన్ కి సంబంధించి పంచమీ విభక్తి రావాలి. ఇది యాక్చువల్ రూల్. ఓకే, ఇప్పుడు దాని వాక్యం ఒకసారి చూడండి, నేను వాక్యాలు చదువుతూ మీకు చెప్తాను. సహా పుస్తకస్య పఠనస్య అనంతరం స్నానం కరోతి. సహా 186 లో చివరిలో ఉన్నాయి వాక్యాలు. అతడు పుస్తకము యొక్క పఠనము యొక్క అనంతరము తరువాత స్నానము చేస్తున్నాడు. ఇక్కడ మనం ఇంతవరకు పుస్తకస్య పఠనం వరకు చదివాం. పఠనం నపుంసకలింగం కాబట్టి పఠనస్య, అనంతరం వాడుతున్నప్పుడు ఈ పఠనంకి షష్ఠి రావాలి, పఠనస్య అని రావాలి.
సో సహ పుస్తకస్య పఠనస్య అనంతరం స్నానం కరోతి. పుస్తకము యొక్క పఠనము తరువాత ఆర్ పఠనము తరువాత అంటే ఈ తరువాత దేనికి సంబంధించింది? పఠనానికి. కాబట్టి పఠనస్య అని షష్ఠి వచ్చి పఠనస్య అనంతరం. సహ గ్రంథస్య పరిశీలనస్య అనంతరం శేతే. శేతే అంటే నిద్రిస్తున్నాడు. శయనం కరోతి. శేతే అంటే అర్థం శయనం కరోతి. సో గ్రంథస్య పరిశీలనస్య అనంతరం అంటున్నారు కాబట్టి ఇంతవరకు మీరు ఏం చూసారు? గ్రంథస్య పరిశీలనం చూశారు. పరిశీలనం. ఓకే, ఇది ఇప్పుడు నపుంసకలింగ శబ్దం కాబట్టి అనంతరం అన్నప్పుడు ఈ పరిశీలన శబ్దానికి కూడా షష్ఠి వచ్చి పరిశీలనస్య అనంతరం. అతడు గ్రంథము యొక్క పరిశీలనము యొక్క తరువాత అంటే పరిశీలనము తరువాత నిద్రిస్తున్నాడు. ఇప్పుడు మీరు పరిశీలనం పఠనం వాటికి చూస్తే షష్ఠి వచ్చింది పైన 2 వాక్యాల్లో. ఎందుకు? పక్కన అనంతరం వచ్చింది కాబట్టి. పూర్వం వస్తోంది చూడండి. సా దేవస్య పూజనాత్ పూర్వం స్నానం కరోతి. స్నాతి. స్నాతి అంటే స్నానం కరోతి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? పూర్వం చెప్తున్నారు. ఆమె దేవుని యొక్క పూజకు ముందు స్నానం చేస్తోంది. అంటే పూజ కంటే ముందు స్నానం చేస్తున్నది. సో ఈ ముందు పూర్వం వచ్చినప్పుడు ఏమవుతుంది? పూజన. ఆ పూజనం అనే శబ్దానికి పంచమి వచ్చి పూజనాత్ వస్తుంది. అర్థమవుతుందా? అనంతరం వస్తేనేమో ఆ నౌన్ ఫామ్ కి షష్ఠి వస్తుంది. అదే పూర్వం వస్తేనేమో ఆ నౌన్ ఫామ్ కి పంచమి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం 2 వాక్యాలు మామూలుగా మాట్లాడు. సరే ఇవన్నీ చదివిన తర్వాత చెప్తాలండి. నెక్స్ట్, సజ్జన నీతేః ఉపదేశాత్ పూర్వం స్వయం ఆచరతి. మంచివాడు నీతి యొక్క ఉపదేశము కంటే ముందు తను ఆచరిస్తాడు. సో ఉపదేశాత్ పూర్వం. పూర్వం వచ్చింది కాబట్టి ఉపదేశ శబ్దానికి ఏమైంది? పంచమి వచ్చింది. సో ఎప్పుడైతే పూర్వం రాస్తున్నామో ఆ నౌన్ ఫామ్ కి పంచమి రావాలి. అనంతరం రాస్తుంటే ఆ నౌన్ ఫామ్ కి షష్ఠీ విభక్తి రావాలి. ఓకే, కర్మకరి పాత్రస్య ప్రక్షాళనాత్ పూర్వం జలం సంగ్రహ్ణాతి. పని మనిషి పాత్రను కడుగుట కంటే ముందు నీటిని పడుతుంది. అంతే కదా చేసేది? నీళ్లు ఉండాలి కదా ముందు కడగడం బిగించేయాలంటే. నీళ్లు రాగానే ట్యాపులు తిప్పేస్తారు. సో పూర్వం ఎప్పుడు? క్షాళనాత్ పూర్వం ఆర్ ప్రక్షాళనాత్ పూర్వం అంటే పంచమి వచ్చింది అక్కడ. ప్రక్షాళనం దానికి పంచమి వచ్చింది. కార్యక్రమస్య సమాప్తేః అనంతరం జనాః గచ్చంతి. కార్యక్రమం యొక్క సమాప్తి తరువాత అంటే అయిపోయిన తరువాత. సమాప్తి అది మతి శబ్దంలా వస్తుంది కాబట్టి సమాప్తేః అనంతరం షష్ఠి దానికి. అది అనంతరం వచ్చింది కాబట్టి దానికి షష్ఠి వచ్చి జనులు వెళ్ళిపోతున్నారు. వృష్టేః ఆగమనాత్ పూర్వం త్వం గృహం గచ్చ. వృష్టి స్త్రీలింగ శబ్దము వర్షము మతి శబ్దంలా వస్తుంది. వృష్టేః మతేః లాగా వచ్చింది. వర్షము యొక్క రాక కంటే ముందు నువ్వు ఇంటికి వెళ్ళిపో. దానికంటే ముందు అంటుంటే పంచమి రావాలి కదా. సో ఆగమనాత్ అని పంచమి వచ్చింది అక్కడ. ఓకే, లేఖన్యా క్రయణస్య అనంతరం ధనం దేహి. పెన్ను యొక్క కలము యొక్క క్రయణము తరువాత అంటే కొనడము తరువాత డబ్బు ఇవ్వు. సో కొనడము తరువాత దాని తర్వాత. సో అనంతరం వచ్చింది కాబట్టి క్రయణం దానికి షష్ఠి వచ్చి క్రయణస్య అయింది. ఓకే, ఫలస్య ఖాదనాత్ పూర్వం హస్తం క్షాళయ. పండు తినుట కంటే ముందు చేతిని కడుక్కో. ఓకే, తినుట కంటే ముందు అంటున్నాం. సో ఖాదనాత్ అని పంచమి వచ్చింది. పూర్వం అంటున్నాం కాబట్టి. దేవస్య ప్రార్థనాయాః అనంతరం సహ గతవాన్. దేవుని యొక్క ప్రార్థన యొక్క అనంతరము అంటే ప్రార్థన చేసిన తరువాత అతను వెళ్ళిపోయాడు. సో ప్రార్థనాయాః, ప్రార్థన అనేది స్త్రీలింగం. సో అనంతరం వచ్చింది కాబట్టి షష్ఠి రావాలి కాబట్టి రమాయాహ లాగా ప్రార్థనాయాః. మీకు ఇవన్నీ ఎలా లింక్ చేసి చెప్పారో చూడండి. షష్ఠీ విభక్తి నియమాలు చెప్పారు. ఫస్ట్ షష్ఠీ విభక్తి నియమాలు నౌన్ ప్లస్ కరోతి ఫామ్ చెప్పారు. ఎందుకు నౌన్ ప్లస్ కరోతి రావాలంటే
ఆ నౌన్ ఫామ్ కి ముందర దేనికి సంబంధించిందో దానికి షష్ఠీ విభక్తి రావాలి కాబట్టి అవి రెండు లింక్ చేశారు. ఇప్పుడు తస్య అధ్యయనం ఆర్ పుస్తకస్య అధ్యయనం ఆర్ సత్యస్య ఉపదేశం ఇలాంటివన్నీ వచ్చాక అప్పుడు షష్ఠీ విభక్తి చెప్పాక అప్పుడు మళ్ళీ పంచమి ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి పూర్వం అనంతరం అనే క్లాజెస్ చెప్పారు. రైట్? ఇప్పుడు మనం 2 వాక్యాలు తీసుకున్నాం అనుకోండి. 2 ఏం జరుగుతున్నాయి? ఒకడు ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాక్యాలే తీసుకుంటాం మనం. 2 ఎక్స్ట్రా కూడా మనకి ఏం అక్కర్లా. ఒకడు ఇక్కడ ఒక ఫస్ట్ వాక్యంలో పుస్తకస్య పఠనస్య అనంతరం స్నానం కరోతి అని ఉంది. అంటే అతడు స్నానం చేసేది ఎప్పుడు? పుస్తక పఠనానికి తర్వాత స్నానం చేస్తాడు. స్నానం చేసే ముందు, స్నానం చేసిన తర్వాత పూజ చేస్తాడు. అంటే దీన్ని ఎలా చెప్పాలి? పుస్తక పఠనము తర్వాత స్నానం చేస్తాడు, పూజ చేసే ముందు స్నానం చేస్తాడు. ఇంతే కదా, ఒకడే చేస్తున్న పనులు. ఇవి చెప్పేటప్పుడు ఎట్లా చెప్తాము? సహా పుస్తకస్య పఠనాత్ అనంతరం స్నాతి. ఓకే, స్నానస్య అనంతరం ఆర్ తర్వాత ఏమవుతుంది? పూజాం కరోతి ఆర్ పూజనాత్ పూర్వం స్నాతి. 2 వాక్యాలు అలా వస్తూ ఉంటాయి. మీకు ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు ఎక్సర్సైజ్ లో అలాంటివి ఇస్తారనమాట. అంటే సహా ఫస్ట్ ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చారు, రామ ఫలం ఖాదతి. ఊరికే ఎగ్జాంపుల్ ఒకటే చెప్తా, చూసుకుని వస్తారని. 190 పేజ్ నెంబర్. ఎగ్జాంపుల్ పూర్వం అనంతరంకి ఎగ్జాంపుల్ చూడండి. రామ ఫలం ఖాదతి గృహం గచ్చతి. 2 వాక్యాలు ఇచ్చాడు. రాముడు పండు తింటున్నాడు, ఇంటికి వెళుతున్నాడు. దీంట్లో మొట్టమొదటి ఇచ్చిన క్రియ ముందు జరుగుతున్నట్టే కదా లెక్క మనకి. దాన్ని పూర్వం అనంతరం 2 పెట్టి రాయమన్నారు. అంటే మనకు అర్థం ఏమిటి? రాముడు పండు తినడం అనేది ముందు చేస్తున్నాడు, ఇంటికి వెళ్ళడం అనేది తర్వాత చేస్తున్నాడు. అంటే ఏంటి? రాముడు పండు తిని ఇంటికి వెళుతున్నాడు, పండు తినుట తరువాత ఇంటికి వెళుతున్నాడు. అదొక వాక్యం వస్తుంది అనంతరం వాడితే. అలా కాకుండా రాముడు ఇంటికి వెళ్ళడానికంటే ముందు పండు తిన్నాడు. 2 వాక్యాలు చెప్పొచ్చు కదా. రెండిటికీ అర్థం ఒకటే, వాడు ముందు చేసిన పని పండు తినడము, తర్వాత పని ఇంటికి వెళ్ళడం. కానీ ఈ రెండిటికి ఎలా చెప్తాము? రాముడు పండు తినుట తరువాత ఇంటికి వెళ్తున్నాడు, ఆర్ రాముడు ఇంటికి వెళ్ళుట కంటే ముందు పండు తింటున్నాడు. సో ఒకటి పూర్వంతో వస్తుంది వాక్యం, ఒకటి అనంతరంతో వస్తుంది. అప్పుడు ఎలా చెప్పారు? ఫస్ట్ ఫలస్య ఖాదనం. ఇక్కడ 2 జరుగుతున్న క్రియలేంటి? ఫలం ఖాదతి అంటే ఫలస్య ఖాదనం ఒక క్రియ, గృహం గచ్చతి అంటే గృహస్య గమనం అనేది 2వ క్రియ. రైట్? గృహస్య గమనం అనేది 2వ క్రియ. ఎప్పుడైతే అనంతరం వాడామో రెండో వాక్యం మారదు, అలాగే ఉండి ఏమవుతుంది? రామ ఫలస్య ఖాదనస్య అనంతరం గృహం గచ్చతి. సో రామ ఫలస్య ఖాదనస్య అనంతరం గృహం గచ్చతి అని చెప్పిన చోట ఏమవుతుంది? వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ 2 వాక్యాల్లో 2వ వాక్యం మారట్లా అనంతరం రాస్తున్నప్పుడు. రైట్? అబ్జర్వ్ చేయండి. అనంతరం అని రాస్తున్నప్పుడు 2వ వాక్యం గృహం గచ్చతి అనేది అలాగే ఉండి మొదటి వాక్యంలో మీకు ఏమవుతుంది? ఫలస్య ఖాదనస్య అనంతరం అని మారుతుంది. ఓకే, అదే 2వ వాక్యం చెప్పాల్సి వచ్చినప్పుడు పూర్వంతో చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ వాక్యం అలాగే ఉంటుంది, కాకపోతే వెనక్కి వెళుతుంది. ముందు పూర్వం అంటే దేనికంటే ముందు? ఇంటికి వెళ్ళుట కంటే ముందు. సో గృహస్య గమనాత్ పూర్వం ఫలం ఖాదతి. ఈ ఫలం ఖాదతి మారలా ఇప్పుడు, కాదే వెనకాల వైపు. వాల్యూమ్ ఫుల్ గా రావట్లేదండి. నేను ఫుల్ గా అరుస్తున్నానండి, నాది వస్తుందమ్మా, బానే వస్తుంది. మీకు ఏమన్నా కొంచెం ఇది సమస్య వచ్చిందేమో. నా వైపు నుంచి సెట్టింగ్స్ ఏం మారలే, ఉన్నాయి. ఇందాక ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. నాకు కూడా బాగా మహోదయ ఇక్కడ కాదస్య కాకుండా కాదనస్య ఎందుకు వచ్చింది మహోదయ ఇక్కడ? దాని నౌన్ ఫామ్ అంతే. ఇందాక పఠనం అన్నప్పుడు ఎట్లాగా పఠనం అన్నామో, అధ్యయనం అన్నామో, సేవ అన్నామో, అలా దేంటంటారు మీకు ఇందాక వచ్చినాయి కదా ఇంకా చాలా, ఉల్లంఘనం, వంచనం, ఇలా ఎలాగైతే చెప్పామో దాని నౌన్ ఫామ్ అంతే అది. పఠనం ఇదేంటి?
ఖాదనం, సాధనం తినడం ఖాదా అనరు, ఖాదనం అంటే నౌన్ ఫామ్, తినుట అని అర్థం. పఠనం, హసనం, ధావనం, పానం, గానం, ఇవన్నీ దానికి సంబంధించిన నౌన్ ఫామ్స్. ఓకేనా? అస్తు అవి మహోదయ. నపుంసకలింగంలో ఉంటాయి. సో అందుకని ఫలస్య ఖాదనస్య అనంతరం గృహం గచ్చతి ఆర్ గృహస్య గమనాత్ పూర్వం. గమనం, గమనం అంటే గచ్చతి అంటే వెళ్ళటం, వెళ్ళుట అనే క్రియ అంటానికి ఏమంటాము? గమనం అంటాం. ఓకే, గమనం, దానికి పంచమి రావాలి పూర్వం కాబట్టి, గమనాత్ పూర్వం. సో ఈ వాక్యాలకి నేను ఎందుకు చెప్పాను అంటే, మీకు నౌన్ ఫార్మ్స్ ఒక్కటి చెప్తాను నేను అంతే. ఏమంటారు ఇప్పుడు ఖాదనం అనే విషయం మీకు తెలియాలని రూల్ లేదు కదా, నౌన్ ఫార్మ్స్ ఒక్కటే చెప్తాను నేను. దాన్ని బట్టి మీరు వాక్యాలు కొంచెం ఒకసారి చూసుకుని వస్తే మనం నెక్స్ట్ క్లాస్ లో ఎక్సర్సైజ్ చేద్దాం. పశ్యతి, దదాతి రెండు ఉన్నాయి కదా. సో పశ్యతి అనే దానికి నౌన్ ఫార్మ్ దర్శనం అని వస్తుంది, రాసుకోండి. అప్పుడు విభక్తి పెట్టుకోవడం ఈజీ. దర్శనం అని వస్తుంది. పశ్యతికి నౌన్ ఫామ్ దర్శనం, దదాతికి దానం. ఓకే, దదాతి దానం, దానం. నెక్స్ట్ పరిశీలయతి, బోధయతి ఉంది కదా, పరిశీలనం, పరిశీలనం, బోధనం. ఓకే, పరిశీలనం, బోధనం. ఇవి చెప్తున్నా కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎలా షష్ఠి పంచమి ఎలా రాసుకోవాలో మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలవుతుంది. నెక్స్ట్ మహోదయ ఇక్కడ బోధనం అన్నప్పుడు ఒత్తుధ రాయాలా? అంత బోధనం. బోధయతిలో ఏమొచ్చిందండి అదే రాస్తాం. ఓకే, వృష్టి, అవలోకతే ఒకటి ఉంది, ప్రసారయతి ఒకటి ఉంది. అవలోకనం, ప్రసారణం, అన్ని నపుంసకలింగాలే చెప్తున్నాను నేను. అవలోకనం, ప్రసారణం. నెక్స్ట్ స్మరతి, లిఖతి ఉంది. స్మరణం, లేఖనం, స్మరణం, లేఖనం, స్మరణం, లేఖనం. ఓకే, నెక్స్ట్ క్షాళయతి, కరోతి ఉన్నాయి. క్షాళనం, కరణం, క్షాళనం, కరణం. రాసుకున్నారా? ఎస్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా. దర్శనం, దానం ఒక సెట్, పరిశీలనం, బోధనం రెండవ సెట్, అవలోకనం, ప్రసారణం మూడో సెట్, స్మరణం, లేఖనం నాలుగవ సెట్, క్షాళనం, కరణం ఐదవ సెట్. సో దీన్ని బట్టి వాక్యాలు మీరు కొంచెం ఒకసారి రాసుకుని వస్తే దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ అంతా కూడా మనము నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. ఓకేనా? సమస్య మహోదయ, ఇక్కడ దదాతికి దానం అవుతుంది, ఇక్కడ బోధనం అంటే బోధతి అంతే కదా మహోదయ? బోధయతికి బోధనం అవుతుంది. మీకు వర్బులు చూస్తే తెలిసిపోతూ ఉంటుంది క్లియర్ గా. నేను చెప్పిన నౌన్ ఫార్మ్స్. అస్తు అస్తు. పరిశీలయతి, బోధయతి. ప్రసారణం, ప్రసారణం కేమో ప్రసారయతి ఉన్నాయి కదండి, అవి లింక్డ్ గా ఉంటాయి. నేను ఎక్కడ లేనివి తీసుకొచ్చి చెప్పలేదు. అస్తు. ఓకే, అస్తు. సో ఇంక ఈ చాప్టర్ లో మిగిలినటువంటి లాస్ట్ టాపిక్ సంస్కృత వ్యవహారంలో ఈసారి ఉన్న సప్త కకారాల్లో లాస్ట్ కకారం కదా అండి. ఓకే, కదా అంటారు దీనికి. యాక్చువల్ గా ఇది సమయము చెప్పేది. కదా అంటే వెన్ అని అర్థము. కాబట్టి ఎప్పుడు అంటే సమయం చెప్తాము. సమయం అంటే ప్రాతః అనే అవ్యయం వచ్చింది మీకు. హ్యః, పరశ్వః, పరహ్యః, శ్వః ఇవన్నీ కూడా సమయం చెప్పేవి. అద్య, శ్వః ఇవన్నీ కూడా వస్తాయి. అవే కాకుండా కూడా ఇంకా కూడా భానువాసరే ఇలాంటివి కూడా వస్తాయని మనం చెప్పుకున్నాం వాసరం చెప్పుకున్నప్పుడు కదా. సో కదా అనే వాటికి ఆన్సర్స్ అవన్నీ వస్తాయి. ఓకే, చూడండి. సూర్యోదయ ప్రాతః భవతి అవ్యయం తీసుకున్నారు. కదా భవతి క్వశ్చన్ వేస్తే ప్రాతః. సీత సాయం నృత్యాభ్యాసం కరోతి, సాయం కూడా అవ్యయం తీసుకున్నారు. కదా నృత్యాభ్యాసం కరోతి సాయం. అది ఇక్కడ ఎక్కడున్నాయి 195 పేజ్ లో ఉన్నాయి ఇవన్నీ.
పితామహ పరస్వః ఆగమిష్యతి, ఎల్లుండి ఎప్పుడు వస్తారు? ఎల్లుండి. సో కదా. హ్యః ఆగతాః ఆసన్, వారు నిన్న వచ్చి ఉన్నారు. ఎప్పుడు? కదా హ్యః. అద్య కృష్ణస్య జన్మదినోత్సవః అన్నప్పుడు కృష్ణస్య జన్మదినోత్సవః కదా అంటే అద్య, ఈ రోజు. ఇలా కేవలం మీకు తెలిసినంత వరకే చెప్పారు అవి దానికన్నిటికీ. ఇంక చెప్పింది ఏంటి? భరతనాట్య ప్రదర్శనం కదా భవిష్యతి అంటే ఆదివారం జరుగుతోంది అనుకోండి, భానువాసరే అని చెప్పాలని ఇదివరకు తెలుసుకున్నాం కదా మనం ఒకసారి ఇది. సో అది చెప్పారనమాట. సేమ్ అంతవరకే చెప్పారు మీకు. ఇప్పటి వరకు మీకు సప్తకకారాలు వచ్చినవన్నీ ఏమిటవి? కిం, కుత్ర, కతి, కదా. ఓకే, కుతః, కథం, కిమర్థం, ఇది ఆర్డర్. కిం, కుత్ర, కతి, కదా, కుతః, కథం, కిమర్థం. కిం అంటే ఒక కిం అనే రాదు, కిం శబ్ద రూపాలైనటువంటి 3 లింగాల్లో ఉన్న రూపాలన్నీ వస్తాయి. 63 రూపాలు. ఏదొచ్చినా కిం కిందకే వస్తుంది. కహ అన్నా, కస్మై అన్నా, కస్మాత్ అన్నా, కస్య అన్నా, కస్యాహ అన్నా, కాసాం అన్నా, కేశాం అన్నా, ఎలా అయినా సరే అన్ని కిం కిందకు వచ్చేస్తాయి. ఓకే, మిగతా అవన్నీ అవ్యయాలు. కుత్ర అంటే ఎక్కడ, కతి అంటే ఎన్ని, కథ అంటే ఎప్పుడు, కుతః అంటే ఎక్కడి నుంచి, కథం అంటే ఎట్లా, కిమర్థం అంటే ఎందుకు. ఓకే, వీటన్నిటికీ మనం విడివిడిగా చెప్పుకున్నాము. ఇప్పుడు అన్నిటికీ కూడా వాళ్ళు ఒకటి ఇచ్చారు. కహ కుచేలస్య మిత్రం అంటే శ్రీకృష్ణ అని ఇచ్చారు. శ్రీహరికి కుత్ర గచ్చతి, ఎక్కడికి వెళ్తున్నాడంటే అయోధ్యాం గచ్చతి. రామస్య కతి అంగుళ్య సంతి, ఎన్ని ఉన్నాయి అంటే షట్ అంగుళ్య సంతి, నంబర్ ఇచ్చారు కతి అన్నప్పుడు. మాతామహి కదా ఆగతవతి, అమ్మమ్మ ఎప్పుడు వచ్చింది అంటే సప్తవాదనే, టైం చెప్తున్నప్పుడు గాని ఎప్పుడైనా సప్తవాదనే అనేది సప్తమి విభక్తి, అది నెక్స్ట్ వస్తుంది, అది చెప్తారు. కుతః ఆగమిష్యతి రాష్ట్రపతి, కుతః అంటే చెన్నై తహ, తహ ప్రత్యయంతో చెప్పాక పంచమి అర్థం, పంచమి విభక్తి అర్థం వచ్చేది తహ, నగరతః, గ్రామతః చెప్పుకున్నాం, అది వస్తుంది. బాలమురళి కథం గాయతి, ఎలాగ పాడతాడు అంటే యాడ్వర్బ్ వస్తుంది. మధురం గాయతి, బాగా పాడతాడు, చక్క తీయగా పాడతాడు. కిమర్థం హసతి అంటే ఆరోగ్యార్థం, ఆరోగ్యం కోసం నవ్వుతున్నది. సో ఇలా సప్త కకారాలు ఇలా వస్తాయి. అక్కడ కహ అని కిం శబ్దంలో పుంలింగ రూపం ఇచ్చారు, ఏకవచనము. కా రావచ్చు, కాని రావచ్చు, కాహ రావచ్చు, ఏమైనా రావచ్చు. ఓకే, సో ఇట్లాగా అంటే రావచ్చు అంటే దానికి సంబంధించినట్టుగా క్వశ్చన్ రావచ్చు అని చెప్పటం. సో సప్త కకారాలు కూడా మనకి అయిపోయినాయి. దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా ఈ లెసన్ లో ఏ ఎక్సర్సైజ్ మనం ఇంతవరకు చెయ్యలేదు. ఈ ఎక్సర్సైజ్లన్నీ మీరు చూసుకుని వచ్చాక కానీ నేను చేయించను. ఒకసారి ఇవాళ ఏ వారము? మంగళవారం. శుక్రవారం క్లాస్ లో చేద్దాం ఆ ఎక్సర్సైజెస్ అన్ని. 2 రోజులు టైం ఉంది కాబట్టి ఓసారి రికార్డింగ్ విని చూసుకుని రండి, సరేనా? తలకాయలు ఊపాలా వద్దా తెలియటం లేదు. ఊపితే అమ్మో అర్థమైపోయిందని నెక్స్ట్ చెప్పదేమో ఈవిడ. ఊపకపోతే ఇదేమిటి, ఇది అర్థమైందో లేదో, అర్థం కావట్లేదేమో అనుకుని మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్తుందేమో, రెండూ భయాలే కదా, అన్ని భయాలే ఇవన్నీ కూడా. లేదండి. ఫస్ట్ లో ఆ కన్ఫ్యూజన్ ఫస్ట్ పరీక్ష రాసేంత వరకు ఉంటుందండి, తప్పదు. కొద్దిగా సెకండ్ లెవెల్కి వచ్చేసరికి కాస్త ధైర్యం వస్తుంది. పర్వాలేదులే, అప్పుడు వచ్చే కన్ఫ్యూజన్ అప్పుడు వేరే ఉంటుంది, అది వేరే విషయం. బట్ దీని మీద ధైర్యం వస్తుంది కొంచెం. సో ఎక్సర్సైజ్లు వద్దు మనకి ఇవాళ ఏమీను. లాస్ట్ పాఠం, నేను లాస్ట్ పాఠంలో ఇవాళ ఏమి గ్రామర్ లాగా ఏమి చెప్పను. ఏమున్నాయి అసలు లాస్ట్ పాఠంలో? ఓకే, గ్రామర్ ఏం చెప్పుకోదులేండి, 4:30 అయింది కదా. జస్ట్ సూక్తి, ప్రహేళిక ఇవి చెప్పుకుని ఆపేద్దాం. సుభద్ర గారు చెప్పండి. నమస్కారం మేడం. మీరు నమస్తే. సప్త కకారాల్లో కిం శబ్దం అన్ని రూపాలు వస్తాయి అని చెప్పారు కదా. కొన్ని అంటే ఎగ్జాంపుల్స్ లాగా, అంటే వేరు కిం శబ్దంలోనే వేరు రూపాలని ఎగ్జాంపుల్స్ ఏమన్నా చెప్తారా? ఎందుకు అంటే చెప్పను? మాకు ఇదిగో కిం, కహ, నోటితో కా ఇవే వస్తాయి తెలుసు. మిగతా రూపాల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఐడియా కోసం. చూడండి, ఇప్పుడు సపోజ్ కిం శబ్దంలో పుంలింగంలో కహ తెలుసు, కహ కౌకే రాసుకోవచ్చు, లేకపోతే కాకే కాహ మీకు తెలుసు, కానీ కింకే కాని ఓ తెలుసు. మిగతా రూపాలంటే మిగతా విభక్తులు.
బాలక కం పఠతి అని అడిగాను అనుకోండి, ద్వితీయ విభక్తిలో నేను కం పఠతి అన్నాను. కం అంటే ఏం రాసాం మనము? ద్వితీయ విభక్తి పుంలింగంలో ఉన్నది రాస్తాము. గ్రంథం పఠతి అని రాస్తాం. శ్లోకం పఠతి అని పుంలింగ రూపంలో ఉన్నది, పుంలింగ శబ్దంలో ఆన్సర్ ఇస్తాం. రైట్, అది పుంలింగం ద్వితీయ కం పఠతి. ఏ బాలక కిం పఠతి అన్నా, ఇప్పుడు నేను అదే నపుంసకలింగ ద్వితీయలో. ఓకే, అప్పుడు నపుంసకలింగంలో ఆన్సర్ రావాలి, పుస్తకం పఠతి. ఓకే, అలాగే కేన కర్షక కృషక కేన కర్షతి అన్నాను. దేనితో? కేన కర్షతి, అది కిం శబ్ద రూపమే తృతీయ. హలేన తృతీయ రూపం నపుంసకలింగం హలం. లేదు, ఛాత్ర కయా లిఖతి అన్నాను, అది స్త్రీలింగంలో తృతీయ. లేఖన్యా లిఖతి అంటాము. ఓకే, మేడం ఒక మాట మేడం, అయితే కస్మాత్ అనే దాంతో కూడా రాసుకోవచ్చు కదా? నేను అదే వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాయి. తృతీయ అన్ని ఏకవచనంలో చెప్తున్నా, బహువచనంలో కావాలంటే బహువచనంలో కూడా ఇలాగే చెప్పుకోవచ్చు కదా. కేవలం ఏకవచనం చెప్తున్నా నేను. పుంలింగం అయిందా? ఇప్పుడు దీంట్లో ఇప్పుడు నేనేం చెప్పాను? కేన హల కర్షతి, కృషక కేన కర్షతి అంటే హలేన, అదేమో నపుంసకలింగం అయింది కేన అక్కడ. కయా లిఖతి అన్న చోట లేఖన్య అనేది స్త్రీలింగంలో అయింది తృతీయ. మళ్ళీ కేన అనే క్వశ్చన్ వచ్చేట్టుగా కేన లిఖతినే సేమ్ నేను అడిగాను అనుకోండి, సుధా ఖండేన, ఖండ పుంలింగ శబ్దం వస్తుంది అక్కడ. ఓకే, ఇలాగా దేంతో చెప్తున్నాము? లేకపోతే హస్తేన లిఖతి, హస్త పుంలింగ శబ్దం వస్తుంది, చేత్తో రాస్తున్నాడు చెప్పొచ్చు కదా. సో అక్కడ ఎలా చెప్తున్నాము? అలా కేన వస్తుంది. ఇప్పుడు కస్మై పుంలింగంలోను నపుంసకలింగంలో కూడా కస్మై వస్తుంది, స్త్రీలింగంలో కస్యై వస్తుంది. ఇప్పుడు ఏముంది మీకు? ఏ విభక్తికి సంబంధించిన వాక్యాలన్నీ వచ్చాయి చూసారా, దాంట్లో కిం శబ్ద రూపాలను పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి, విభక్తులు అన్ని క్వశ్చన్స్ అవే వస్తాయి. ఓకే, కస్మై వచ్చింది అనుకోండి, ఇప్పుడు ధనిక కస్మై ధనం యచ్చతి అని ఇచ్చాను నేను. ధనిక కస్మై ధనం యచ్చతి, యచ్చతి దదాతి వస్తే చతుర్థి రావాలి కదా. సో నిర్ధనాయ అని రాస్తాం కదా. రైట్, నిర్ధనాయ ధనం యచ్చతి. లేదు, లేఖక కస్యై లేఖం లిఖతి, అక్కడ ఉన్న వాక్యాలే చెప్తున్నా నేను. లేఖకుడు దేనికో కస్యై అని ఎప్పుడైతే నేను మెన్షన్ చేశానో స్త్రీలింగంలో చతుర్థి పత్రికాయై అని రావాలి స్త్రీలింగంలో. ఓకే, కస్యై వచ్చేసింది. ఇప్పుడు కస్మాత్ రావాలి. పర్ణం వృక్షాత్ పతతి అని అన్నాము. పతతి, పర్ణం కస్మాత్ పతతి ఆర్ ఫలం కస్మాత్ పతతి, వృక్షాత్ పతతి. కస్మాత్ అంటే దేని నుంచి పడుతుందని వస్తున్నాను మేడం, అది అర్థం. అంతేగా, ఈ క్వశ్చన్స్ అర్థం చేసుకోవడం కష్టం అనిపిస్తున్నాడు, దాంతో తేడా వస్తుంది అసలు. కస్మాత్ అంటే దేని? విభక్తుల ప్రకారం ఇప్పుడు మీకు ఎలా చెప్పారు? ఒకసారి ఇది కంప్లీట్ చేశాక చెప్తాను నేను, ఇది కంప్లీట్ చేశాక చెప్తాను. సో కస్మాత్ పతతి. లేదు, రామ కస్మాత్ ఆగచ్చతి, ఎక్కడి నుంచి వస్తున్నాడు? కస్మాత్ అని నేను ఎప్పుడైతే అడిగానో నపుంసకలింగ శబ్దమైనా రావాలి, పుంలింగ శబ్దమైనా రావాలి కదా. కస్మాత్ అన్నప్పుడు విద్యాలయాత్ అని చెప్పొచ్చు, కార్యాలయాత్ అని చెప్పొచ్చు, లేదు పుంలింగంలో అయితే. లేదు, నపుంసకలింగం అయితే గృహాత్ అని చెప్పొచ్చు, లేదంటే మన నగరాత్ అని చెప్పొచ్చు, మందిరాత్ అని చెప్పొచ్చు. ఇన్ని ఆన్సర్స్ వస్తాయి. కస్మాత్ అని వచ్చి కస్యాహ ఆగచ్చతి అన్నాను అనుకోండి, సపోజ్ రామ కస్యాహ ఆగచ్చతి అన్నాను అంటే స్త్రీలింగ పదంలో అడిగాను. అప్పుడు ఎలా వస్తుంది ఆన్సర్? పాఠశాలాయాహ. రైట్, పాఠశాలాయ ఏంటండి, నగర్యాహ అని కూడా అనొచ్చు కదండి. అదే నెక్స్ట్ అదే చెప్తున్నా నేను. పాఠశాలాయాహ నగర్యాహ, నగరి స్త్రీలింగ శబ్దం ఉంది కాబట్టి నగర్యాహ. సో ఇది షష్ఠికి అయింది, పంచమికి అయిందా? ఇవాళే షష్ఠి చెప్పుకున్నాం కదా. కస్యాహ మళ్ళీ సేమ్ దాంట్లో కస్యాహ వస్తుంది స్త్రీలింగంలో అయితే, దాంట్లో ఏమొస్తుంది? కస్య వస్తుంది, రెండిట్లో నపుంసకలింగం పుంలింగం. రామ కస్య పుత్ర? దశరథస్య పుత్ర. అదే క్వశ్చన్, రామ కస్యాహ పుత్ర? కౌసల్యాయాహ పుత్ర. రైట్ రైట్, ఏతత్ కస్య పుస్తకం అంటే మళ్ళీ అది అడుగుతాం అన్నమాట. ఛాత్రస్య పుస్తకం, ఎవరిదో ఒకళ్ళది చెప్తాం అలా ఆన్సర్. ఇలాగా అలాగే బహువచనంలో కూడా బాలానాం ఏంటిది సారీ
కేశాం కృష్ణ చతుర అన్నాం అనుకోండి, ఛాత్రాణం కృష్ణ చతుర అని చెప్పొచ్చు. కేశాం వచ్చేది ఒకవేళ ఇవాళ వచ్చింది కాబట్టి. కేభ్య ఫలాని పతంతి, ఒక నిమిషం, కేభ్య ఫలాని పతంతి సేమ్ బహువచనంలో, వృక్షేభ్య ఫలాని పతంతి. కొంచెం మార్చి కాభ్య పుష్పాణి పతంతి అన్నాను నేను. కాభ్య పుష్పాణి, లతాయా పుష్పాణి పతంతి, లతాభ్య పుష్పాణి పతంతి. రైట్? ఇలా ఎన్ని క్వశ్చన్స్ అయినా ఆ 60 మొత్తం 21 63 రూపాలు ఉంటాయి కదా, వాటికి ఏకద్వి బహువచనాలు ఉపయోగించుకుని ఎన్ని క్వశ్చన్స్ అయినా ఫామ్ చేయొచ్చు. రైట్? సుభద్ర గారు చెప్పండి, ఇప్పుడు అర్థమైందా మీకు? అర్థమైంది మేడం. అయితే ఇప్పుడు పంచమి విభక్తి వచ్చేసరికి పుల్లింగ పదం ఏకవచనం కస్మాత్ అని అంటున్నాం కదా, క్వశ్చన్ వర్డ్. అంటే కుతహ కూడా అదే అర్థం వస్తుంది. ఎటొచ్చి మనం తెలుసుకో, అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే కుతహ అని వాడినప్పుడు అది ద్వివచనం బహువచనం ఈ లింగం అనేది భేదం లేకుండా వాడుతున్నామా? రెండోది కిం శబ్దం వచ్చేసరికి ప్రత్యేకించి ద్వివచన బహువచన పదాలు ప్లస్ లింగం కూడా భేదం తీసుకుంటూ వాడుతున్నాం. అంతే. ఒకటే ఏంటంటే అకస్మాత్ పంచమీ విభక్తికి ప్రత్యామ్నాయం తహ ప్రత్యయం అండి. తహ అనే ప్రత్యయము పంచమీ విభక్తికి ప్రత్యామ్నాయము. మొన్న చెప్పాను తహ చెప్పినప్పుడు, అదేను. అది దానికి లింగ భేదాలు ఉండవు, దానికి వచనాలు కూడా ఉండవు, కేవలం ఎందుకంటే అది అవ్యయం రూపంలోకి వస్తుంది అది. సో వృక్షాత్, వృక్షాభ్యాం, వృక్షేభ్య మూడిటికి కలిపి వృక్షతః అనే రూపమే వస్తుంది. అంటే మనకి గబుక్కున అంటే ఇప్పుడు బాలః కస్మాత్ గచ్చతి అన్న, బాలః కుతః గచ్చతి అన్న, రెండిటికి క్వశ్చన్ కి ఒక అర్థం ఒకటి, కానీ ఆన్సర్స్ వాళ్ళు కస్మాత్ అంటే నగరాత్ అని చెప్పాలి, అలా ఏదైనా చెప్పాలి. కుతః అంటే నగరతః, ఇలాగే చెప్పాలి. ఆన్సర్ ఇచ్చేటప్పుడు కస్మాత్ అన్నప్పుడు అది పుల్లింగ పదమైనా రావచ్చు, నపుంసకలింగ పదమైనా రావచ్చు. కుతః అన్నప్పుడు మాత్రం స్త్రీలింగ పదం కూడా రావచ్చు, ఏదైనా రావచ్చు. ఈ రెండు కాకుండా మూడోది 3 లింగాల్లో ఏదైనా రావచ్చు. వచ్చే పదం కూడా తహాతో ఉంటుంది. ఓకేనా? ధన్యవాదాలు. రైట్. ఎస్ మాలతి గారు, ఇప్పుడు మీ దీనికి వస్తుంటే కిం శబ్దానికి ఏ లింగమైనా సరే దానికి ఎలా చెప్పుకోవచ్చు అంటే, కహ కౌకే అంటే ఎవరు, ఎవడు, ఎవరిద్దరు, ఎవరు. ఫస్ట్ ప్రథమ విభక్తికి అలా చెప్పుకోవాలి. ఓకేనా? అదే స్త్రీలింగం అనుకోండి, మనం తెలుగులో ఆ డిఫరెన్స్ ఉండదు కదా, ఎవతే అని అడగం కదా, మనం ఎవరు అని అడుగుతాం మనం యూజువల్ గా. సో ఫస్ట్ ప్రథమ విభక్తికి అది మీనింగ్. ద్వితీయ విభక్తికి దేనిని ఆర్ ఎవరిని అనే క్వశ్చన్ వస్తుంది. అవసరాన్ని బట్టి దేనిని, ఎవతని, ఎవడిని, ఇట్లా ఎవరిని, మొత్తానికి ఎవరిని, దానికి వచనాలు. కేనా అంటే దేనితో ఆర్ ఎవరితో, ఇలాంటి ఆన్సర్స్ వస్తాయి, క్వశ్చన్స్ అంటే అర్థాలు. కస్మై అంటే ఎవరి కొరకు, ఎవరి కోసము, అది స్త్రీలింగం అవునండి పుంలింగం. బేసిక్ మీనింగ్ చెప్తున్నా, లింగాలు మనకు శబ్దాలను బట్టి కదా వచ్చేది, దాన్ని బట్టి అప్లై చేసుకోవచ్చు మీరు. ఓకే? సో దేని చెప్తున్నాను, దేని గురించి, దేని కోసము, ఎవరి కోసము, ఎవరి కొరకు అని చెప్తాం. ఓకే? ఐదోది ఏమవుతుంది, కస్మాత్ ఆర్ ఏదైనా కానివ్వండి పంచమీ విభక్తికి ఎట్లా వస్తుంది, ఎవరి నుండి, దేని నుండి, ఎవరి కంటే, దేనికంటే, ఎవరి వలన, దేని వలన, ఇలా వస్తాయి. ఓకే? ఎవరిని బట్టి, దేన్ని బట్టి, ఇలా కూడా వస్తాయి కారణం. షష్ఠికి వచ్చేసరికి ఏమవుతుంది, ఎవరి యొక్క, దేని యొక్క, ఎవరిలో అంటే ఎవరందరిలో, వేటంత అన్నిటిలో, అలా చెప్తాం అనమాట. సప్తమి వచ్చేసరికి ఏమవుతుంది, అందు నన్ను కదా, దేని యందు, వేటి యందు, ఇట్లాంటివి వస్తాయి అన్నమాట సప్తమి. ఓకే? ఇవి బేసిక్ అర్థాలు క్వశ్చన్స్ కి బేసిక్ అర్థాలు ఇవి. ఇక లింగాల్ని బట్టి మనం మార్చుకుంటాం. ఓకే? ఇప్పుడు నగరం నుంచి వస్తున్నాడు అన్నప్పుడు కస్మాత్ ఆగచ్చతి అంటే ఎక్కడి నుండి వస్తున్నాడని మనం అడగం కదా, దేని నుండి వస్తున్నాడని క్వశ్చన్. కానీ మనం మామూలుగా రాయాల్సింది ఎలాగా, ఎక్కడి నుంచి. కానీ అక్కడ కస్మాత్ అనేది నగరాత్ అని చెప్తాం కాబట్టి దేని నుండి అనే క్వశ్చన్ వస్తుంది. మహోదయ దేనిలో అని కూడా వస్తుందా ఇప్పుడు సప్తమికి? దేనిలో కూడా చెప్పుకోవచ్చు సప్తమి. అందు అన్నా లో అన్నా ఒకటే కదా. ఓకే?
అదనమాట బేసిక్ గా విభక్తుల గురించి. అదే ఇప్పుడు ఎవరి ప్రశ్నార్థకాల్లో అలా చెప్పాము, మామూలు అర్థాల్లో కూడా అట్లాగే వస్తాయి కదా. అతడు, అతని గురించి, ఆర్ అతనిని, నెక్స్ట్ అతనితో, అతని కొరకు, అతని కంటే, అతని వలన, అవన్నీ నెక్స్ట్ అతని యొక్క, అతనిలో, ఇలాగనమాట. ఓకేనా? బేసిక్ అర్థాలు ఆ విభక్తులకు. అవి బేసిక్ గా తెలుగు విభక్తులకు ఏముంటాయో అవే అర్థాలండి. శబ్దం అనేది ఇంపార్టెంట్ కాబట్టి సంస్కృతంలో లింగ భేదాల వల్ల అన్ని రకాల రూపాలు వచ్చాయి, అంతే. ఓకేనా? రైట్. 10వ పాఠం అదే సూక్తి చెప్పండి. నాకు అన్నా అతనికి అన్నా కూడా షష్ఠీ విభక్తే వాడతామా? నాకు అనే దానికి ఆ రెండిటికి చాలా తేడాలు ఉన్నాయండి. చాలా కన్ఫ్యూజన్ వస్తుంది మేడం. అది ప్రాక్టీస్ తో నాకు అనే అతనికి కింకుని యొక్క అనేది మనం షష్ఠిగా తీసుకుంటాం తెలుగులో. అతనికి మీకు నేను ఈ విషయంగా మొన్న కూడా చెప్పాను. అప్పుడు చెప్పారు, అందుకే వాక్యాలు ఫామ్ చేసేటప్పుడు ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడు షష్ఠి చెప్పారు కాబట్టి మరి నా యొక్క, అతని యొక్క అన్న వరకు షష్ఠి అని అర్థమైంది. నాకు అతనికి అన్నప్పుడు మరి షష్ఠి ప్రయోగం కొన్ని సందర్భాల్లో నాకు అనే శబ్దానికి షష్ఠి అర్థం ఉందండి, చతుర్థి అర్థం వస్తుంది, ఒక్కొక్కసారి ద్వితీయ అర్థం కూడా వస్తుంది. వాటి గురించి మీకు పరిచయాలు చెప్తారు కొంచెం కొద్దిగా. ప్రస్తుతానికంటే నాకు అనేది కొన్ని సందర్భాలలో షష్ఠి వాడుకోవచ్చా? అదే చెప్తున్నాగా, అన్ని చోట్ల వాడలేరు. అదే చెప్తున్నా నేను. నాకు కావాలి అనే చోట షష్ఠి వాడలేరు. మహ్యం ఆవశ్యకం అని చతుర్థి వాడాలి అక్కడ. నా యొక్క నా బుక్ అని చెప్పిన చోట అక్కడ నాకు ఉంది అన్న చోట నాకు తలనొప్పిగా ఉంది అక్కడ నాకే మమ శిరోవేదన అస్తి అని చెప్తారు, అక్కడ షష్ఠి చెప్తారు. మళ్ళీ అక్కడ చతుర్థి చెప్పరు. ఏ విషయం నాకు చెప్పు అన్నారు అనుకోండి, నాకు చెప్పు అక్కడ నాకుయే, కానీ మాం వద అని చెప్తాం అక్కడ. అంటే నన్ను గురించి చెప్పు, నన్ను ఉద్దేశించి చెప్పు అని అర్థం అక్కడ. అది అక్కడ దానికే కాదు, గురుహు ఛాత్రం వదతి అని అన్నారు అనుకోండి, అక్కడ ఛాత్రం అన్న చోట ద్వితీయ విభక్తి వాడుతున్నాం. మన తెలుగులో ఎలా చెప్తాం దాన్ని? గురువు శిష్యుడికి చెప్తున్నాడు అంటాం, శిష్యుడికి అని చెప్తున్నాం అక్కడ. కానీ అక్కడ ఉండాల్సిన శిష్యుని ఉద్దేశించి, అక్కడ క్రియ జరుగుతోంది, శిష్యుని ఉద్దేశించి జరుగుతోంది. సో ఉద్దేశించి శిష్యుని గురించి చెప్తున్నారు, అప్పుడు అలా తీసుకోవాలన్నమాట ద్వితీయ విభక్తి. సో ఈ వీటికి సంబంధించి అన్ని చోట్ల నాకు అనేది తెలుగులో వేరుగా ఉంటుంది, సంస్కృతంలో వేరుగా ఉంటుంది. బేసిక్ ఐడియా కోసం అసలు ఏమని తీసుకోవాలి అది ఇది అనమాట. బేసిక్ అంటే ఇదే. నాకు అనడానికి బేసిక్ గా చెప్పడానికి లేదు, అది సమస్య. ఓకే, ధన్యవాదాలు. చూడండి 10వ పాఠంది. గుణాః పూజాస్థానం గుణిషు నచ లింగం నచ వయః. 10వ పాఠంలో సూక్తి. గుణాః పూజాస్థానం గుణిషు నచ లింగం నచ వయః. గుణిషు గుణవంతులలో, పూజాస్థానం అంటే పూజింపదగినవి ఏవైతే ఉన్నాయో అవి గుణాః వారి యొక్క సద్గుణములు. అంతేకాని అక్కడ నచ లింగం నచ వయః వారి వయస్సు గాని వారి లింగంతో గాని సంబంధం లేదు. వారు ఆడైనా కావచ్చు, మగైనా కావచ్చు, చిన్నపిల్లలైనా కావచ్చు, పెద్ద వృద్ధులైనా కావచ్చు. కానీ వాళ్ళ గుణాలకే పెద్దపీట వేస్తాం గాని వాళ్ళ వయసుకి కానీ వాళ్ళు లింగంతో గాని మనకు సంబంధం లేదు. అది ఆ సూక్తి యొక్క అర్థము. ప్రహేళిక 214 పేజ్ నెంబర్ 214లో ఉందండి ప్రహేళిక. సానుజః కాననం గత్వా యాతుధానాన్ జఘాన కః మధ్యే వర్ణత్రయం దత్వా రావణః కీదృశో వద. సానుజః కాననం గత్వా యాతుధానాన్ జఘానకః అంటే ఏంటంటే సానుజః అనుజః అంటే అనుజుడు అంటే తమ్ముడు, తమ్మునితో కలిసి కాననం అంటే అడవికి వెళ్ళి, గత్వా వెళ్ళి, యాతుధానః అంటే రాక్షసః. సో యాతుధానాన్ అంటే రాక్షసులను, కహ జఘాన ఎవడు వధించాడు, జఘాన అంటే చంపెను. ఓకే, తమ్మునితో కలిసి అడవికి వెళ్ళి రాక్షసులను చంపినది ఎవరు? ఓకే, మధ్యే ఆ పదానికి మధ్యలో వర్ణత్రయం 3 అక్షరములు, వర్ణత్రయం అంటే 3 అక్షరములు, దత్వా ఇచ్చి, రావణుడు, కీదృశః ఎట్లాంటి వాడో, వద చెప్పు.
ఎవరు తమ్ముడితో సహా కలిసి వెళ్ళి అడవికి వెళ్ళి రాక్షసులను చంపింది ఎవరు? రామ. ఇప్పుడు ఆ రామ, ఆ రెండు అక్షరాల మధ్యలో 3 అక్షరాలను ఇవ్వాలట, వర్ణత్రయం ఇవ్వాలట. 3 అక్షరాలను ఇస్తే రావణుడు ఎలాంటి వాడు? రావణుడు రాక్షసులలో గొప్పవాడు, అంటే రాక్షసోత్తముడు. సో ఈ రా మా అనే అక్షరాలు రెండిటికి మధ్యలో 3 అక్షరాలు ఏంటి? క్ష సో త, తాకిన తావత్తు, క్ష సో త అనే 3 అక్షరాలు ఇస్తే వచ్చే పదం ఏంటి? రాక్షసోత్తమ. సో రావణ కీదృశ? రాక్షసోత్తమ, రాక్షసులలో ఉత్తముడు అని రావణునికి చెప్తాం అనమాట. అది దానికి ప్రహేళకకి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ హనుమంతుల వారి ధ్యాన శ్లోకాలు. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూథ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఏమిటిట? మనోజవం. మనోజవం అంటే బాగా మనస్సుతోటి అంత స్పీడ్ గా ఉండేవాడు, బాగా మనసు ఎంత ఫాస్ట్ గా ఉంటుందో అట్లా ఉండేవాడు. అలాగే మారుత తుల్య వేగం. మారుతం అంటే వాయువుతో సమానమైన వేగం కలిగిన వాడు. మనస్సు ఎంత వేగంగా వెళ్ళగలదో అంత వేగంగా వెళ్ళగలవాడు మనోజవం. నెక్స్ట్ జితేంద్రియం, ఇంద్రియములను జయించిన వాడు. ఓకే, ఇంద్రియములను జయించిన వాడు. బుద్ధిమతాం వరిష్టం. బుద్ధిమతాం, బుద్ధిమాన్ అనే శబ్దానికి షష్ఠీ విభక్తి బహువచనం. బుద్ధిమంతులలో వరిష్ఠుడు అంటే శ్రేష్ఠుడు. అలాగే వాతాత్మజం, ఆత్మజం, వాత అంటే వాయువు, ఆత్మజుడు అంటే కొడుకు. సో వాయుపుత్రుడు, వాతాత్మజుడు అంటే వాయుపుత్రుడు. అట్లాగే వానర యూథ ముఖ్యం. యూథము అంటే సమూహము, వానర సమూహంలో ముఖ్యుడైన వాడు. అటువంటి శ్రీరామదూతం, శ్రీరాముడికి దూత అయినటువంటి హనుమంతుని శరణం ప్రపద్యే, శరణు కోరుతున్నాను అని దానికి అర్థము. ఓకే, మనస్సు ఎంత వేగముగా సంచరించగలదో అంత వేగముగా సంచరించేవాడు, వాయువుతో సమానమైన వేగము కలిగిన వాడు, ఇంద్రియములను జయించిన వాడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, వాయుపుత్రుడు, అలాగే వానర సమూహంలో ముఖ్యుడైన వాడు అయినటువంటి శ్రీరామదూత అయినటువంటి హనుమంతుడిని నేను శరణు వేడుతున్నాను అనేది దానికి. రెండోది కూడా హనుమంతుడి స్మరణ వల్ల ఏం జరుగుతుందిట? బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగిత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. బుద్ధి బలం, బుద్ధి మంచి బుద్ధి, బలం చక్కటి బలం, బలవంతుడు బలం వస్తుందిట. యశ కీర్తి వస్తుందిట. ధైర్యం మంచి ధైర్యం కలుగుతుందిట మనకి. నిర్భయత్వం భయం లేకుండా ఉంటుందిట. అరోగిత రోగాలేమీ లేకుండా ఉంటాయిట. అజాడ్యం జడత్వం లేకుండా అంటే చైతన్యవంతులుగా ఉంటా అంట, జడత్వం లేకుండా, రిజిడ్ గా డల్ గా ఉండకుండా కాస్త చైతన్యంగా ఉంటా అంట. అజాడ్యం అంటే జడత్వం లేకపోవడము. వాక్పటుత్వం చక్కటి మాట నేర్పరితనం అనేది వస్తుందిట. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయట? హనుమత్ స్మరణాత్ భవేత్, హనుమంతుని యొక్క స్మరణము వలన కలుగుతాయి అని చెప్తున్నారనమాట. ఓకే, బుద్ధి బలము, కీర్తి ధైర్యము, భయం లేకపోవడము, రోగాలేమి రాకపోవడము, అలాగే జడత్వం లేకపోవడము, వాక్పటుత్వము, ఇన్ని వస్తాయట హనుమంతుని స్మరించడం వలన. సరే, ఇవాళకి మరోగత అంటే రోగము లేకపోవటమనా? అరోగిత రోగము లేకపోవడం. అరోగిత అంటే ఆరోగ్యము అని కూడా చెప్పుకోవచ్చు ఒక మాటలో చెప్పాలంటే. రైట్, సో ఇవాళకి ఇక్కడ కాపుతున్నాను. 9th లెసన్ ఎక్సర్సైజెస్ అన్ని చూసుకుని రండి ఒకసారి. నెక్స్ట్ క్లాస్ లో 9th లెసన్ ఎక్సర్సైజ్ చేసి 10th లెసన్ లో ఎంతవరకు అవుతుందో అంతవరకు కంప్లీట్ చేద్దాం. రైట్, మోస్ట్లీ మీకు కూడా వచ్చే శుక్రవారం అంటే ఇంకొక 3 క్లాసులతో సిలబస్ క్లాసులు అయిపోతాయి. 90%. ఏమైనా బ్యాలెన్స్ ఉంటే చూడటం తప్ప మోస్ట్లీ అయిపోతాయి. ఇవాళ మంగళవారము, రేపు శుక్రవారం క్లాసు, మళ్ళీ మంగళ శుక్ర, అక్కడతో డన్. ఓకే, రైట్. ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం. అహం పఠామి మహోదయ. యం వైదికా మంత్ర దృశ
पुराणाः इन्द्रं यमं मात विश्वानमाहुः वेदान्तिनो निर्वचनीयमेकम् यं ब्रह्म शब्देन विनिर्दिशन्ति शैवायमीशं शिवैत्यवोचन् यं वैष्णव विष्णुरिति स्तुवन्ति बुद्धस्तथार्हन्निति बौद्धजैनाः तस्त्रीयकालेति च सिक्ख सन्तः शास्त्रेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्याम् यं प्रार्थयन्ते जगदीशितारम् स एक एव प्रभुरद्वितीयः स एक एव प्रभुरद्वितीयः शान्ति मंत्रः सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः నమస్కారం. ధన్యవాదాలు మహోదయ. నమస్కారం. శుక్రవారం క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం. రైట్? అస్తు మహోదయ, ధన్యవాదాలు.